మనకు ప్రతి ఒక్కటి కూడా ఏ నామంలో వస్తుందంట? ఏసునామంలోనే వస్తుంది. మనుషులందరూ ఏం చేస్తారంటే ఏసునామంలో మన నామం కూడా యాడ్ చేసుకుంటారు. నీకు రక్షణ ఎందుకు వచ్చిందంటే నేను క్రియలు మంచిగా ఉన్నా కాబట్టి, నేను మంచి క్రియలు చేసిన కాబట్టి నేను పరలోకానికి వెళ్తా. యేసుప్రభు నన్ను రక్షించిండు కరెక్టే, నా క్రియలు కూడా మంచిగా ఉన్నాయి, నా క్రియలు లేవు, మొత్తం యేసుక్రీస్తే అని నాకు అర్థం కావడానికి టైం పట్టింది. కాబట్టి మీకు కూడా నేను చెప్తా ఉంటాను. ఇది ఎందుకు చెప్తా ఉంటాను అంటే మీరు మర్చిపోతూ ఉంటారు. కానీ గుర్తుపెట్టుకోండి, మనం పరలోకానికి వెళ్తున్నామంటే మనకు రక్షణ వచ్చిందంటే యేసుక్రీస్తు నామం ద్వారా, యేసుక్రీస్తు రక్తం ద్వారానే తప్ప మన క్రియల వల్ల కాదు. అంతే. యేసు నామంలో నువ్వు అన్నప్పుడు కంప్లీట్ యేసుప్రభే, నీ క్రియలు అసలు ఉండవు. మనం ఈరోజు మంచిగా ఉంటాం, రేపు ఏదైనా తప్పు చేయగానే అరే దేవునికి నేను దూరం అయిపోయినా, నేను ప్రార్థనలు చేస్తలేను. నువ్వు యేసుప్రభు నమ్ముకున్నావా, నువ్వు ఖచ్చితంగా నీకు ఒకటి తెలియాలి. ఏది తెలిసినా తెలియకపోయినా నీకు ఒకటి తెలియాలి, ఏంటంటే నువ్వు పరలోకానికి వెళ్తావు. హల్లెలూయా. ఆదికాండం 30:22 దేవ వాక్యం ద్వారా మీరు మాట్లాడమని యేసుక్రీస్తు నామమున అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పటి వరకు మనం అందరం పాట పాడినాం, నీతో నేను నడవాలని, నీతో కలిసి. ఆశ ఉందా నిజంగా అందరికీ? ఎవరు ఆ నీతో? ఎవరు? యేసు ప్రభు. హల్లెలూయా. మనకు ఎవరితో ఉండాలని ఆశ ఉండాలంట? యేసుక్రీస్తుతోనే ఉండాలని ఆశ ఉండాలి. ఎందుకంటే తిమోతిలో రాస్తాడు, పౌలు రాస్తాడు, ఏమంటాడంటే ఎవరైతే యేసుక్రీస్తుని చూడాలని కోరుకుంటారో, పౌలు అంటాడు తిమోతిలో, ఆయనే ఆశిస్తున్నంట యేసుక్రీస్తుని చూడాలని. ఎవరికైతే అట్లా యేసుక్రీస్తుని చూడాలని ఉంటుందో, పరలోకానికి కొందరు ఎందుకు వస్తారు? బంగారం వీధులు ఉంటాయి, ఇట్లా అంటే ఏదో ఆ నరకం నుంచి తప్పించుకోవడానికో, అరే నరకం మంటలు ఉంటాయి అక్కడ నేను ఉండొద్దు అని ఆ ఉద్దేశాలతోని పరలోకానికి కొందరు వద్దాం అనుకుంటారు. కానీ బైబిల్లో రాసింది, పౌలు అంటాడు ఏమంటుండంటే ఎవరికైతే యేసుక్రీస్తుని చూడాలని ఉందో, ఎవరిని చూడాలని ఉండాలంట? యేసుక్రీస్తుని ఎవరికైతే చూడాలని ఉందో, ఆయన ప్రత్యక్షతని ఎవరైతే ఆశిస్తురో వాళ్ళకంట నీతి కిరీటం ఇవ్వబడుతుందంట. హల్లెలూయా. దేవుడు మనం ఆయనకు చూపెట్టేది ప్రతి ఒక్క దానికి ఏదో ఒకటి ఇస్తూ ఉంటాడు. ఆయన ఏది కూడా ఆయన వదిలిపెట్టే దేవుడు కాదు. మనం ఇంత చేస్తే ఇంత చేస్తాడు ఆయన. 5 రొట్టెలు 2 చేపలు ఆయన దగ్గరకు తీసుకొస్తే ఎంతమందికి ఇచ్చిండు? ఆయన 5,000 మందికి ఇచ్చిండు. హల్లెలూయా. పేతురుని యేసుప్రభు అడుగుతాడు, ఓ పేతురు, నీ బోట్ కొంతసేపు నాకు ఇస్తావా అంటే ఇస్తాడు పేతురు. ఆ బోట్లో నిలబడి వాక్యం చెప్తాడు యేసుప్రభు. చెప్పిన తర్వాత పేతురుకి యేసుప్రభు ఏమి ఇచ్చిండు? వల పెగిలేలాగా ఉండే చేపలు, విస్తారమైన చేపలు పేతురుకి ఇచ్చిండు. హల్లెలూయా. కాబట్టి నువ్వు యేసుప్రభుకి ఏది చేసినా కానీ నీకు దేవుడు ఇంత చేస్తాడు. నేనెందుకు పాట పాడాలి, నేనెందుకు వాక్యం చదవాలి, నేనెందుకు ప్రార్థన చేయాలి అనుకోకండి. నువ్వు కొంచెం చెయ్యి, దేవుడు ఎంత చేస్తాడంట? విస్తారంగా ఇస్తాడంట. హల్లెలూయా. ఇంత కొంచెం స్టార్టింగ్ నుంచి ఎందుకు వెళ్ళాలి, లాస్ట్లో వాక్యం టైంలో వెళ్దాం, వాక్యం టైం కాకపోతే లాస్ట్ చందా వేసే టైంలో వెళ్దాం, ఏమొస్తుంది ఫస్ట్ నుంచి వెళ్తే నడుము నొప్పి తప్ప, అట్లా అనుకోకండి. హల్లెలూయా. నువ్వు యేసుప్రభుకి ఏది చేసినా కానీ అది నీకు దేవుడు గొప్పగానే రిటర్న్ చేస్తాడంట. హల్లెలూయా. లాస్ట్ టైం నేను వాక్యం చెప్పినాను, మనకు ప్రతి ఒక్కటి కూడా ఏ నామంలో వస్తుందంట? ఏసునామంలోనే వస్తుంది. మనుషులందరూ ఏం చేస్తారంటే ఏసునామంలో మన నామం కూడా యాడ్ చేసుకుంటారు. నీకు రక్షణ ఎందుకు వచ్చిందంటే నేను క్రియలు మంచిగా ఉన్నా కాబట్టి, నేను మంచి క్రియలు చేసిన కాబట్టి నేను పరలోకానికి వెళ్తా. యేసుప్రభు నన్ను రక్షించిండు కరెక్టే, నా క్రియలు కూడా మంచిగా ఉన్నాయి, అందుకోసమే నేను అంటే ఏసునామం అని కాదు, 2 నామాలు ఉన్నాయి ఆడ. యేసు బంటి నామంలో నేను పరలోకానికి వెళ్తున్నాను. మంచిగా ఉంది అది వినడానికి? యేసు క్రీస్తు నామమా, యేసు బంటి నామమా? అంతే. యేసు నామంలో నువ్వు అన్నప్పుడు కంప్లీట్ యేసుప్రభే, నీ క్రియలు అసలు ఉండవు. ఇది నేను చెప్తా ఉంటా కానీ కొందరికి అర్థం కావు కొన్నిసార్లు. అది నాకే 2-3 సంవత్సరాలు పట్టింది ఇది అర్థం కావడానికి. నా క్రియలు లేవు, మొత్తం యేసుక్రీస్తే అని నాకు అర్థం కావడానికే టైం పట్టింది. కాబట్టి మీకు కూడా నేను చెప్తా ఉంటాను. ఇది ఎందుకు చెప్తా ఉంటాను అంటే మీరు మర్చిపోతూ ఉంటారు. కానీ గుర్తుపెట్టుకోండి, మనం పరలోకానికి వెళ్తున్నామంటే మనకు రక్షణ వచ్చిందంటే యేసుక్రీస్తు నామం ద్వారా, యేసుక్రీస్తు రక్తం ద్వారానే తప్ప మన క్రియల వల్ల కాదు. మనం ఈరోజు మంచిగా ఉంటాం, రేపు ఏదైనా తప్పు చేయగానే అరే దేవునికి నేను దూరం అయిపోయినా, నేను ప్రార్థనలు చేస్తలేను, నేను దూరం అయిపోయినా, దేవుడు నన్ను పరలోకానికి తీసుకెళ్ళకపోతే ఎట్లా? అవన్నీ లేవు బైబిల్లో. నువ్వు యేసుప్రభుని నమ్ముకున్నావా, నువ్వు ఖచ్చితంగా నీకు ఒకటి తెలియాలి. ఏది తెలిసినా తెలియకపోయినా నీకు ఒకటి తెలియాలి, ఏంటంటే నువ్వు పరలోకానికి వెళ్తావు. హల్లెలూయా, హల్లెలూయా. మన ముఖ్యమంత్రి ఎవరో నీకు తెలిసినా తెలియకపోయినా ఏం కాదు,
మన ముఖ్యమంత్రి ఎవరు? రేవంత్ రెడ్డి. నేను అట్లా పిలిస్తే మమ్మీ తిడుతుంది, నీ ఫ్రెండ్ ఆరా అని చెప్పి. ఏమని పిలవాలి? శ్రీ రేవంత్ రెడ్డి గారు. హల్లెలూయా. అది తెలిసిన లోపల నీకేం కాదు. ఏమన్నా అవుతుందా? ప్రధానమంత్రి ఎంతమందికి తెలుసు? నరేంద్ర మోడీ. ఆయన కూడా మన ఫ్రెండ్ కాదు. సరే, ఇదంతగా ప్రెసిడెంట్ ఎంతమందికి తెలుసు? తెలియదు, నాకు కూడా తెలియదు. హల్లెలూయా. ఎవరో ఆడామె, ఆమె పేరు ఏదో ఉంటుంది, నాకు ఆమె పేరు డిఫరెంట్గా ఉంటుంది. ఆమె ఫస్ట్ ఉమెన్, ద్రౌపది ముర్మురే. అది తెలిసిన లోపల నీకు ఏం కాదు. హల్లెలూయా. కానీ ఏ నామం తెలియదు అంటే నీకు యేసునామం తెలిసిందనుకో నీకేముంది? రక్షణ ఉంది. హల్లెలూయా. మనకి యేసునామము తెలియాలంటే ఆయన గురించి ఎక్కువ తెలియాలి, ఆయన వాక్యాలు ఎక్కువ వింటూ ఉండాలి. ఆయన ఎవరు, ఆయన ఏం చేసిన నీ కోసం, ఆయన గురించి నీకు తెలుస్తూ ఉంటే, ఎక్కువ ఆయన వాక్యాలు వింటూ ఉంటే. లాస్ట్ టైం చెప్పిన, మీరు ప్రతిసారి యేసునామం అనాలి, యేసునామం అనాలి, యేసునామం అనాలని. నీకు యేసుప్రభు గురించి తెలిసినప్పుడు నువ్వు యేసునామం అనకపోయినా ఏం కాదు, అద్భుతాలు జరిగిపోతాయి. హల్లెలూయా. పేతురుకి యేసుక్రీస్తు ప్రభు గురించి తెలుసు. ఆయన పేతురు అంటే వెళ్తూ ఉంటేనంట, ఆయన వెళ్తూ ఉంటే పేతురు నీడ పడితే కుంటోడు లేచిండంట, గుడ్డోడు స్వస్థపడ్డాడంట. యేసునామం ఏమనలే పేతురు, నడుచుకుంటూ వెళ్ళిపోయింది ఇట్లా. ఆయన నీడ పడితేనే కుంటోడు లేచిండు, ఆయన నీడ పడితేనే దయ్యంలో పోయినాయి. ఆయన ఎవరు? పేతురు నీడ. పేతురు యేసునామం 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 అనుకుంటూ వెళ్ళలే ఆడ. పేతురు మామూలుగా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు. అద్భుతాలు జరిగినాయి. పౌలు ఆయన కర్చీఫ్, ఇప్పుడు మన కర్చీఫ్స్ ఉంటాయా, మనం కర్చీఫ్స్ యూజ్ చేసుకుంటాం కదా ఫేస్ క్లీన్ చేసుకోవడానికి. ఇట్లా పౌలు అంటే ఆయన హ్యాండ్ కర్చీఫ్ పట్టుకొని, పౌల్ హ్యాండ్ కర్చీఫ్ తీసుకొని వెళ్ళి రోగుల మీద పెడితే రోగులు లేచిరంట, స్వస్థపడ్డారంట. అక్కడ యేసునామం ఏమన్నా ఉందా? యేసునామం అని ఎవరు అన్నారా? ఆ వస్త్రం తీసుకెళ్ళిర్రు, కుంటోని మీద పెట్టిండు, కుంటోడు లేచి నడిచిండు. యేసునామం అనకపోయినా కానీ అద్భుతాలు అయినా. ఎందుకంటే నీకు యేసునామం నిజంగా అనవలసిన అవసరం లేదు, కానీ యేసుక్రీస్తును గురించి తెలవాలి నీకు, అంతే. యేసునామం 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 అంటే కూడా ఏం జరగదు. ఆ నామం ఏంది, ఆయన ఎవరో నీకు తెలియకపోతే. అది తెలుసుకోవడానికే మనం ఇక్కడికి వస్తూ ఉంటాం, ఆ యేసుప్రభు గురించి తెలుసుకోవడానికి. మనం చెప్పే ప్రతి వాక్యంలో కూడా యేసుక్రీస్తు గురించే చెప్పాలి, మన గురించి మనం చెప్పుకోవద్దు. నువ్వు ఎట్లుండాలి, నువ్వు ఇట్లుండాలి, అదంతా నేను చెప్పని అవసరం లేదు. మనందరికీ తెలుగులు ఉన్నాయి, జ్ఞానం ఉంది. మనం ఎట్లుండాలో ఉండొద్దో మనకు తెలుసు. మనం మంచిగా ఉండాలనుకుంటాం కానీ చెడ్డగానే ఉంటాం మళ్ళీ కొన్నిసార్లు. అది చెప్పడానికి నేను ఇక్కడ లేను. నేను ఎవరి గురించి చెప్పాలనుకున్నా? యేసుప్రభు గురించి చెప్పాలనుకున్నా. ఎందుకంటే యేసుక్రీస్తు గురించి తెలిస్తే నీ గురించి నువ్వు తెలుసుకున్నట్టే. బైబిల్లో రాసింది, ఆయన ఎట్టివాడై ఉన్నాడు, నేను అట్టివాడనై ఉన్నాను. హల్లెలూయా. అంటే ఆయన గురించి తెలిసిందనుకో నిన్ను నువ్వు చూసుకున్నట్టే. మనల్ని చూసుకోవాలంటే మనం అద్దంలో చూసుకుంటాం. మనం నిజంగా మనల్ని చూసుకోవాలంటే ఈ అద్దంలో చూడాలి. హల్లెలూయా. హల్లెలూయా. ఈ అద్దంలో నువ్వు యేసుక్రీస్తు ప్రభుని చూస్తూ ఉంటే నీకు నువ్వు కనపడతా ఉంటావు నువ్వు ఎట్లున్నావు అనేది. ఎందుకంటే ఆయన ఎట్టివాడై ఉన్నాడు, నువ్వు కూడా ఈ లోకంలో అట్టివాడివై ఉన్నావు. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి లిటరల్గా చెప్పాలంటే యేసునామం అని పలకవలసిన అవసరం కూడా లేదు నీకు, ఒకవేళ యేసుక్రీస్తు గురించి తెలిస్తే. అపోస్తల కార్యంలో పౌలు, పేతురు వీళ్ళందరూ చేసిన అద్భుతాలు చూస్తే వాళ్ళు ఎక్కడ కూడా, పేతురు ఫస్ట్ టైం అంటారు 3వ అధ్యాయంలో, కానీ ఎక్కడ చూసినా కూడా పౌలు, పేతురు వీళ్ళు ఎవ్వరు కూడా యేసునామంలో యేసునామంలో రా, యేసునామంలో దయ్యం పో ఇట్లా అనరు. వాళ్ళు దయ్యం కనపడదనుకో డైరెక్ట్ అనేస్తారు, దయ్యం పో అంటారు అంతే. యేసునామం పలకని కూడా పలకరాళ్ళు. కుంటోడు కనపడితే కుంటోడా లే, ఓ గుడ్డోడా కళ్ళు తెరువు, ఇట్లనే మాట్లాడారు. చనిపోయిన వాళ్ళని కూడా పౌలు ఒకసారి ఒక ఆయన చనిపోతే వెళ్తాడు, ఆయన మీద ఒక ఇట్లా హత్తుకుంటాడు. ఆయనని కొంతసేపు హత్తుకోగానే తర్వాత లేచే వరకు ఆయన లేస్తాడు. యేసునామం పలికిండని కూడా అక్కడ రాసలేదు. ఎందుకంటే నువ్వు నిజంగా యేసుక్రీస్తు ప్రభు గురించి తెలుస్తే నీకు అద్భుతాలు అట్లా జరుగుతూ ఉంటాయి, ఆశ్చర్యకరాలు అట్లా జరుగుతూ ఉంటాయి. హల్లెలూయా. అట్లాంటి యేసునామం పలుకొద్దా అంటే పలుకొచ్చు. అది ఎందుకు పలకాలి, ఎక్కడ పలకాలో గురించి చెప్తాను నేను. అట్లయితే ఇక్కడ రాసింది ఏంటంటే అపోస్తల కార్యంలల్లో పౌలు వాక్యం చెప్తూ ఉంటాడు ఇట్లనే అందరికీ. పౌలు ఒక దగ్గర వాక్యం చెప్తూ ఉంటే అక్కడ ఏమైందంటే ఒక కుంటోడు కనపడ్డాడంట. కొత్త ప్లేస్కి వెళ్ళిండు పౌలు, కొత్త ప్రదేశానికి, కొత్త ప్రాంతానికి. అక్కడ యేసుప్రభు గురించి ఏం తెలియదు వాళ్ళకి. వాళ్ళు ఎవరో దేవతల్ని పూజిస్తూ ఉంటారు, ఎవరో విగ్రహాలను పూజిస్తూ ఉంటారు, ఎవరో దేవుళ్ళని పూజిస్తూ ఉంటారు, అన్య దేవతలను, ఆ విగ్రహాలను, రాళ్ళని పూజిస్తూ ఉంటే అక్కడికి వెళ్ళి పౌలు వాక్యం చెప్తుండు. చెప్పుకుంటా ఏమని చెప్తుండంటే వాళ్ళు గ్రహాలను పూజిస్తూ ఉంటారు. ఇప్పుడు కూడా కొంతమంది మన భూమి మీద కూడా కొందరు గ్రహాలను పూజిస్తూ ఉంటారు. అట్లనే ఆ టైంలో కూడా పౌలు చెప్పే ప్రాంతంలో వాళ్ళు ఎట్లాంటి వాళ్ళు అంటే గ్రహాలను పూజించేటోళ్ళు, సృష్టిని పూజించేటోళ్ళు.
సృష్టికర్తను పూజించరు, కానీ సృష్టిని పూజిస్తూ ఉంటారు. అట్లా పూజిస్తూ ఉంటే ఆడకెళ్ళి పౌలు వాక్యం చెప్తుండంట, సృష్టికర్తను నమ్ముకోండి, యేసుప్రభుని నమ్ముకోండి అని వాక్యం చెప్తా ఉంటే అందులో ఒక ఆయన ఏం చేస్తాడంటే వాక్యం మంచిగా వింటూ ఉంటాడంట, కానీ ఆయన కుంటోడంట. కుంటోడు అనే వారికి పౌలు ఆయన దగ్గరికి వెళ్ళి ఏమంటుండంటే, ఆయనను చూసి, ఆయన విశ్వాసం చూసి ఆయన దగ్గరికి వెళ్ళి నీ పాదములు మోపి సరిగ్గా నిలువమని బిగ్గరగా చెప్పినప్పుడు, హల్లెలూయా, ఈడైనా ఏసునామం ఉందా? ఓ ఏసునామంలా ఓ కుంటోడా లే అన్నాడా? డైరెక్ట్ వానితో మాట్లాడుతుండు. ఏమంటుండు? నీ పాదములు మోపి సరిగ్గా నిలువమని బిగ్గరగా చెప్పాను. డైరెక్ట్ గట్టిగా అరిచిండంట. ఆయన ఏడ కూర్చుండు, ఆయన దగ్గర కూడా వెళ్ళలేదు, ఏసునామం కూడా అనలేదు. దూరం నుంచే ఆయనను చూసి ఏమన్నాడు, ఆయన పేరు లేదో, ఆయనను చూసి నువ్వు లేచి నిలబడు. దూరం నుంచి చూసిండు, గట్టిగా బిగ్గరగా అరిచిండంట. అందరికి వినపడ్డదంట. అరే కుంటోని లెమ్మంటుండేంది అనగానే ఆయన బిగ్గరగా చెప్పినప్పుడు అతడు లేచిండనుందా? హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి రారా ఇక్కడ చూసాం. నేను పౌలు ఎట్లా గంతులు వేయాలి ఇప్పుడు? కాళ్ళు మంచి ఇట్లా కుంటోను, నేను ఇట్లా సాపుకోరా, అరే మోకాళ్ళు నొంగుతారా కుంటోలు? ఎవరైనా నేను ఎవరిని? పౌలు. నేను చెప్తున్నా, వాక్యం చెప్తా ఉన్నా మంచిగా. అరే నంజూరా వాక్యం వింటా ఉన్నాడు మంచిగా. నాకు అనిపించింది స్వస్థపడతాడని గట్టిగా అన్నా. నీ పాదములు మోపి సరిగ్గా నిలువు. గంతులేరా? సరే, హల్లెలూయా. ఇక్కడే నేను ఏసునామం ఉందా? గంతులు అంటే ఇట్లా ఇయ్యరు, ఎగురుతారు. నిజంగా కాళ్ళు వస్తే అట్లనే ఎగురుతారు. వీడు ఎగురు ఒకసారి మనిషి. ఆ సంతోషం చూడండి. ఏసునామం ఉందా ఈడనన్నా? లేదు, ఏసునామం అనలేదు, కానీ లేచిండు. ఏమంటుంట? పరిగెడుతుండంట అటు ఇటు. ఇక్కడెక్కడ కూడా ఏసునామం పలకలేదు, కానీ అద్భుతం జరిగింది. హల్లెలూయా, హల్లెలూయా. మనం కూడా యేసుక్రీస్తు, పౌలుకి ఏంటంటే పౌలుకి యేసుప్రభు గురించి అంతా తెలుసు కాబట్టి, యేసుప్రభు గురించి ఆయనకు తెలుసుకుంటూ యేసుప్రభు ఆయన ప్రత్యక్షపరచుకుంది కాబట్టి ఆయన నామం పలకవలసిన అవసరం కూడా లేదు. ఒకరిని బాగలేనని చూసి అరే మంచిగా రా నువ్వు అంటే చాలు మంచిగా అయిపోతాడు. అరే లేరా నువ్వు అంటే మంచిగా నిలబడుతుండు. అరే కళ్ళు తెరువురా నువ్వు, కళ్ళు తెరువు, విను అని ఇట్లా జస్ట్ ఇట్లా మాటలతోనే ఏసునామం పలకకపోయినా కానీ అద్భుతాలు జరిగినాయి. హల్లెలూయా. మనము ఏసునామం అంటేనే కాదు, ఆ యేసుక్రీస్తు ప్రభు గురించి తెలవాలి మనకి. ఆ యేసుక్రీస్తు ప్రభులో ఉన్న అద్భుతములు ఏమేమి ఉన్నాయి, యేసుక్రీస్తు చేసిన త్యాగం ఏంది, అసలు రక్షణ నీకు ఎందుకు వచ్చింది, ఆ సిలువ ఎందుకు ఎక్కిండు, ఆ కురడాలు ఎందుకు తిన్నాడు, అవన్నీ నీకు తెలిసినప్పుడు ఏమవుతుంది అంటే నీకు ఒక విశ్వాసం వస్తుంది. ఆ క్రీస్తుని గురించినప్పుడు క్రీస్తు గురించి విన్నప్పుడు ఒక విశ్వాసం వస్తుంది. ఆ విశ్వాసంతో నువ్వు ఎవరినైతే పలుకుతావో, ఏదైతే పలుకుతావో అది దేవుడు జరిగిస్తాడు. హల్లెలూయా. అక్కడ పౌలు మాట ఇచ్చిండు, దేవుడు కాళ్ళు ఇచ్చిండు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనము యేసుక్రీస్తు ప్రభు గురించి ఎక్కువ తెలుసుకుంటూ ఉండాలి. మనం ఇక్కడికి వచ్చేది ఎందుకంటే, వాక్యాలు వినేది ఎందుకంటే ఆ యేసునామం గురించి తెలుసుకోవడానికి. అప్పుడు ఏమవుతుందంటే యేసుక్రీస్తు ప్రభు గురించి మీరు తెలుసుకుంటూ ఉంటారో మీ మీదకి ఏమవుతుంది వస్తూ ఉంటుందంటే పరిశుద్ధాత్మ దిగుతూ ఉంటుందంట. పరిశుద్ధాత్మ ఉన్నోళ్ళు పరిశుద్ధాత్మతో నింపబడుతూ ఉంటారు. హల్లెలూయా. మనము స్టార్టింగ్ నుంచి కొందరు రారు, కానీ అసలు ప్రార్థన, వర్షిప్, సండే రోజు ప్రార్థన చేయడం కానీ, స్టార్టింగ్ వచ్చి వర్షిప్ చేయడం కానీ, పాటలు పాడడం, ఇవన్నీ ఎందుకు చేస్తామంటే పరిశుద్ధాత్మలో మనం లీనమైపోవడానికి, పరిశుద్ధాత్మతో నింపబడడానికి. డైరెక్ట్ వచ్చి వాక్యం విన్నామనుకో కొన్నిసార్లు అర్థం కాకపోవచ్చు, అరగదు అది. కొన్నిసార్లు మనకి ఇప్పుడు వాక్యం ఎట్లా వింటారంటే కొందరు విన్నాము వదిలేసినాము, ఉన్నంతసేపు వింటున్నారు, తర్వాత రేపు కాగానే లేకపోతే సాయంత్రం కాగానే పక్కన పెట్టేస్తారు, గుర్తుండదు మళ్ళీ. అట్లా ఉండదు. మనము ఆహారం తిన్నప్పుడు, అన్నం తిన్నప్పుడు అది తింటనే అయిపోతుందా? కడుపులో జీర్ణం కావాలన్నా, అది జీర్ణం అయితేనే ఒంటికి పడుతుంది మనకు. అది తినేసినాం అయిపోయింది అంటే అయిపోతుందా? బలం వస్తుందా? నువ్వు కూడా వాక్యం తింటున్నావు, ఇక్కడ యేసుక్రీస్తు గురించి వింటున్నావు, ఇక్కడ అది జీర్ణం కావాలి కదా నీకు. దాన్ని మెడిటేట్ చేయాలి కదా, ధ్యానించాలి కదా, విశ్వసించాలి కదా. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మీరందరూ కూడా జీర్ణించుకొనును గాక. హల్లెలూయా. ధ్యానించును గాక, మీ ఒంటికి వాక్యం పట్టును గాక. హల్లెలూయా. ఒంటికి పడకపోతే ఏమవుతుంది? బక్కగా అయిపోతారు వాళ్ళు, బలం ఉండదు వాళ్ళకి. ఆత్మీయం కూడా బలహీనంగా మనం ఎందుకు అవుతామంటే మనం తింటున్నాం కరెక్టే, కానీ అరిగించుకుంటలేం.
హల్లెలూయా. అది జరగాలంటే ఏం చేయాలంటే మీరు ఫస్ట్ పరిశుద్ధాత్మలో నింపబడాలి. పాటలతోని మనం ఎందుకు ఇదొకటి వచ్చింది, ఫస్ట్ ప్రేయరు, తర్వాత పాటలు, తర్వాత వాక్యం ఎందుకు వచ్చిందంటే, ఈ వాక్యంకి ముందు మిమ్మల్ని పాటలు, ప్రార్థనలు, సాక్ష్యాలన్నీ కూడా వాక్యంకి ముందు మిమ్మల్ని ప్రిపేర్ చేస్తాయి. డైరెక్ట్ వాక్యంకి వచ్చేస్తే సరిగా అర్థం కాకపోవచ్చు. మీరు ప్రార్థనలో ఉన్నప్పుడు ఇప్పుడు మనం పాట పాడుతూ ఉంటే మనకు లేని ఒక విశ్వాసము ఒకటి వస్తూ ఉంటుంది. ఆ పాట విన్నప్పుడు నాకు అనిపించింది నిజంగా, అంటే ఈ పాటలు విన్నప్పుడు నిజంగా దేవుడు ఉండు అనే ఫీలింగ్ వచ్చింది నాకు. నిజంగా మేము ప్రే చేస్తూ ఉన్నాం, నిన్న మేము నలుగురము చేస్తూ ఉంటే నిజంగా దేవుడు ఆ పాట పాడకముందు ఒకలా ఉండే, నేను పాట పాడినాక ఒకలాగా అయిపోయినా. ఎక్కడ నీ నామము వినబడుతుందో అక్కడ నేనున్నానని అన్న యేసయ్యా, ఎక్కడ నీ నామము వినబడుతుందో అక్కడ నేనున్నానని అన్న యేసయ్యా. మీరు కూడా అనండి, నీవు ఉన్నావు. చెప్పండి విశ్వాసం, మాతో ఉన్నావు అని చెప్పు దేవునికి. నీవు ఉన్నావు మాలో ఉన్నావు, ఎక్కడ నీ నామము వినబడుతుందో అక్కడ నేనున్నానని అన్న యేసయ్యా, ఎక్కడ నీ నామము వినబడుతుందో అక్కడ నేనున్నానని అన్న యేసయ్యా. దేవునిగా నీవు ఉన్నావు, ఆలోచనకర్తగా నీవున్నావు, ఆత్మదేవునిగా నీవు ఉన్నావు, ఆలోచనకర్తగా నీవున్నావు, అద్భుతములు చేయువానిగా ఉన్నావు, అదృశ్య స్వరూపినిగా ఉన్నావు, అద్భుతములు చేయువానిగా ఉన్నావు, అదృశ్య స్వరూపినిగా ఉన్నావు, ఉన్నావు నీవు ఉన్నావు మాతో ఉన్నావు నీవు ఉన్నావు మాలో ఉన్నావు, ఎక్కడ నీ నామము వినబడుతుందో అక్కడ నేనున్నానని అన్న యేసయ్యా, ఎక్కడ నీ నామము వినబడుతుందో అక్కడ నేనున్నానని అన్న యేసయ్యా. హల్లెలూయా. ఆ పాట అన్నప్పుడు నాకు అనిపించింది ఏంటంటే, మేము నలుగురం పాడుతుంటే ఆయన నామంలో పాడుతూ ఉంటే నాకు అప్పుడు తలంపు వస్తుంది. నేను ఆలోచిస్తున్నాను, నేను విశ్వసిస్తున్నా, నీ నామం ఇక్కడ మేము పలికినాం కాబట్టి దేవా నువ్వు ఇక్కడ ఉన్నావు, ఎట్లున్నావో కూడా ఆ పాటలాగా చెప్తుంది. అద్భుతములు చేయవాడిగా ఉన్నావు అంటే ఇప్పుడు మా జీవితంలో అద్భుతాలు చేస్తావు, ఆత్మదేవునిగా ఉన్నావు అంటే మమ్మల్ని ఆత్మతో నింపుతావు, సమాధానకర్తగా ఆరోగ్యం ఇచ్చేవాడు. ఆ పాటల చిరునాలన్నీ కూడా అట్లున్నప్పుడు మనం ఆ పాట అయిపోయినాక నేను యేసుప్రభుని ఎట్లా చూస్తున్నా అంటే, నా మధ్యలో వచ్చి ఉన్నాడు, మా మధ్యలో వచ్చి ఉన్నాడు, ఇప్పుడు కూడా మన మధ్యలో ఉన్నాడు ఆయన. హల్లెలూయా. ఆయన ఎట్లున్నాడంటే అద్భుతములు చేయువాడుగా ఉన్నాడు. అద్భుతములు తీసుకునే వాళ్ళని నువ్వు ఉన్నావా? మళ్ళీ ఆయన చేసేదానిలాగా ఆయన ఉన్నప్పుడు తీసుకునే వాళ్ళలాగా మనం ఉన్నామంటే మనం పాడాలనా? నువ్వు విశ్వాసంతో అనాలే కదా, దేవా నేను చూస్తున్నా దేవా నువ్వు అద్భుతములు చేయవాడిగా ఇక్కడ ఉన్నావు. ఎందుకు అంటే బంటి బ్రదర్ గొప్పతనం కాదు, సులోచన సిస్టర్ గొప్పతనం కాదు, ఎవ్వరు గొప్పతనం కాదు, నువ్వు వాక్యం ద్వారా సెలవిచ్చినవు. ఎక్కడ నీ నామము అక్కడ, ఇక్కడ ఎవరి నామం గురించి మాట్లాడుతున్నాం మనము? ఎవరున్నారు మన మధ్యలో? ఆయన ఎట్లా చేయవాడిగా ఉన్నాడంట, అద్భుతములు. మీరెట్లున్నారు? ఉన్నారా లేరా? ఎంతమందికి అద్భుతములు కావాలి? అద్భుతములు చేయవాడు మీ జీవితంలో చేయను గాక. హల్లెలూయా. అది పాటలు ఏం చేస్తాయి అంటే మనకి అది ఆయన ఉన్న ఆ ప్రత్యక్షతని, ఆయన మీద ఒక మనస్సుని ఆయన మీదకి తిప్పుతాయి అంటే ఈ పాటలు. తర్వాత నువ్వు వాక్యం వింటూ ఉంటే నీకు కరెక్ట్ అర్థమవుతూ ఉంటుంది. అందుకోసమే మనకు పరిశుద్ధాత్ముడు కూడా ఎందుకు ఇచ్చిండు దేవుడు అంటే, పరిశుద్ధాత్ముని కూడా ఎందుకు ఇచ్చిండంటే, మనము లోకంలో కొన్ని జయించలేం. ఇప్పుడు పౌలు వీళ్ళందరూ కూడా, ఆ పేతురు కూడా నడుచుకుంటూ వెళ్తూ ఉంటే ఎందుకు ఆ నీడవార్తనే అద్భుతంలో అయిపోయినాయి. నాకు కూడా అట్లాంటి శక్తి ఉందనుకో, నీడవార్త అద్భుతంలో అయింది అనుకో, నేను ఏం చేస్తానంటే ఒక లైట్ ఇడ పెట్టుకుంటా, పెద్ద నీడ పడుతుంది, అందరు నా నీడలోకి వెళ్ళిపోమంట. హల్లెలూయా, హల్లెలూయా. అదంతా పౌలు పేతురు వీళ్ళందరికీ ఎందుకు జరిగినాయి? వాళ్ళు పరిశుద్ధాత్మ పూర్ణులై ఉన్నారు కాబట్టి. పేతురు బయటికి ఇక్కడ కొంతమందికి ఇంట్రోవర్ట్స్లా ఉంటారు, అంటే సరిగ్గా మాట్లాడడానికి రాదు. నాకు కూడా సరిగ్గా మాట్లాడడానికి రాదు. నాకు స్కూల్లో కూడా, నేను స్కూల్లో నాకు తెలిసిందంటే, నాకు వచ్చిన ఆన్సర్ కూడా టీచర్ వాళ్ళు అడిగితే నేను లేచి చెప్పను. నాకు ఆన్సర్ వచ్చినా కూడా నేను చెప్పను, ఎందుకంటే నాకు మాట్లాడడానికి భయం. కానీ ఇక్కడ ఎంతసేపు చెప్తున్నా నేను? ఆపు బంటి బ్రదర్ అన్న కూడా నేను ఆపకుండా గంటలు చెప్తున్నాను. ఇదంతా ఎందుకు మార్పు వచ్చింది? నేను మాట్లాడటమే కాదు, నిజంగా టీచర్ కొట్టు టీచర్, కానీ నేనైతే ఆన్సర్ చెప్పా అంట, ఏడుస్తా నేను. కానీ నాకు మాట్లాడాలంటే భయం, అందరి ముంగట సిగ్గు అవుతుంది.
హల్లెలూయా. మీలో కూడా కొందరు ఉంటారు అట్లా. భయం మాట్లాడాలంటే, పాటలు పాడాలంటే, వాక్యం చెప్పాలంటే నాకు కూడా భయమే. కానీ ఏమైందంటే నేను పరిశుద్ధాత్మను పొందుకున్నాక ఆ భయం పోయింది. హల్లెలూయా. మనము సూపర్ న్యాచురల్గా మారిపోతాం. మామూలుగా ఇట్లుండము. మనకు ఒక ధైర్యం వస్తుంది, ఒక బలం వస్తుంది. హల్లెలూయా. పరిశుద్ధాత్ముడు రాకముందు పేతురు భయపడేటోడు. పరిశుద్ధాత్ముడు వచ్చినాక యేసునామములో వాక్యం చెప్తే 3,000 మంది రక్షింపబడ్డారు. హల్లెలూయా. యూదులకు భయపడే యేసుప్రభు ఎవరో తెలియదన్నోడు యూదులకే వెళ్ళి యేసుప్రభు గురించి చెప్పిండు పరిశుద్ధాత్ముడు వచ్చినాక. హల్లెలూయా. అందుకోసం మీరు పాటలు పాడుతూ ఉంటే ఏదంటే మీరు పరిశుద్ధాత్మను అందుకుంటారు. అప్పుడు మీరులా ఉండరు, మీరు యేసుక్రీస్తులాగా మార్చబడతారు. హల్లెలూయా. కాబట్టి పరిశుద్ధాత్మ పొందుకుంటూ ఉండాలి, మనం నింపబడుతూ ఉండాలి. దావీదు గొలియాతు ఎదురుగా వచ్చినప్పుడు అందరూ ఇజ్రాయెల్ అంతా భయపడతారు గొలియాతు వస్తే. కానీ దావీదు ఏం చేస్తాడు? వెళ్ళి నిలబడతాడు. దావీదుకి అంత ధైర్యం ఉందా? కాదు. దావీదు మీద అభిషేకం ఉంది. హల్లెలూయా. దానికంటే ముందు వరకు సౌలు మీద ఉంటుంది ఆ అభిషేకం. సౌలు ఏం చేస్తాడు? అప్పుడు వరకు చంపుకుంటూ వెళ్తూ ఉంటాడు. ఫిలిస్తీన్లు ఎవ్వరు వస్తే శత్రువులని భయపడకుండా చంపుతూ ఉంటాడు. కానీ సౌలు మీద నుంచి అభిషేకం దావీదు మీదకి రాగానే ఆ గొలియాతును చూసి అంతవరకు చంపిన సౌలు భయపడి దాచుకుంటాడు. 17 ఏళ్ళ బాలుడు, 17-18 ఇయర్స్ ఆ టీనేజ్ అతను ఆ గొలియాతు ముంగట నిలబడ్డాడంట. హల్లెలూయా. గొలియాతు దావీదు దగ్గరకు వచ్చి దావీదుని తిట్టడంలా, దావీదుని భయపెట్టేయడంలా ఏం సూపర్ న్యాచురల్ కాదు, అది ఏం గొప్ప విషయం కాదు. ఇప్పుడు ఆ చిన్న బాబు ఉన్నాడు. ఆ చిన్న బాబు నా ముంగటికి వచ్చి నిలబడ్డాడు. ఈడ నిలబడి అరే నిన్ను కొడతారా అని అన్నాడు అనుకో, నేను పట్టించుకుంటానా? అరే నిన్ను కొడతారా? నాకు బలం, ఎక్కువ బలం ఎవ్వరు అవసరం లేదు. నాకు నమ్మకం ఏంది, నాకు తెలిసిన ప్రకారం ఏంది, ఆ బాలుడు ఎంత, నేను కండలు చూసినావా, ఇట్లుంటుంది. కానీ ఆ బాలుడు ఒకవేళ ఆ బాబే నా ముంగట నిలబడి ధైర్యంగా మాట్లాడుతుండంటే అది నార్మల్ విషయం కాదు అది. హల్లెలూయా. ఏదో మార్పు వచ్చింది. ఆ మార్పే పరిశుద్ధాత్ముడు ఇస్తాడు. హల్లెలూయా. నువ్వు మారిపోతావు. పరిశుద్ధాత్ముడు వచ్చినప్పుడు నువ్వు ఎప్పటి వరకు అయితే భయపడి ఉండే నువ్వు మాట్లాడని నువ్వు, సొలొమోన్కి ఆ జ్ఞానం ఎందుకు వచ్చింది? పరిశుద్ధాత్మ వల్లనే వచ్చింది. సంసోన్ అప్పటి వరకు నార్మల్గానే ఉంటుండే. పరిశుద్ధాత్ముడు దిగంగానే 1000 మందిని గాడిద దౌడెంకతో చంపుతాడు. కాబట్టి మీరు వచ్చేది ఎందుకంటే, మీరు వాక్యం వినేది, వర్షిప్ చేసేది, యేసుక్రీస్తు నామం గురించి తెలుసుకునేది ఎందుకంటే మీరు పరిశుద్ధాత్మ పూర్ణులు అవ్వడానికి. హల్లెలూయా. వచ్చినప్పుడు ఎట్లుండ్రో వెళ్ళేటప్పుడు అట్లుండొద్దు. మీరు పరిశుద్ధాత్మలా బలపడి వెళ్ళాలి. హల్లెలూయా. హల్లెలూయా. శత్రువుని జయించేటట్టు ఉండాలి మనం. హల్లెలూయా. శోధనని జయించేటట్టు మనం వెళ్ళాలి. మనకు వచ్చి చర్చకొచ్చేటప్పుడు భయంలో ఉండొచ్చేమో, నాకు ఈ అప్పులు పోతాయా, లేకపోతే ఈ బాధలు పోతాయా, ఈ కన్నీరు పోతుందా, ఇవన్నీ భయాలతో వచ్చి ఉండొచ్చు. కానీ ఎప్పుడైతే దేవుని అభిషేకం నీ మీదకి వస్తుందో, దేవుని పరిశుద్ధాత్మ శక్తి నీ మీదకి వస్తుందో, నువ్వు మామూలుగా వెళ్ళవంట. అట్లా వాటికి ధైర్యంగా నిలబడడానికి వెళ్తామంట. నా దేవుడు ఉన్నాడు, నన్ను రక్షిస్తాడు. హల్లెలూయా. సింహాల బోన్లకి దానియేలు వెళ్ళేటప్పుడు దానియేలుకి ఎంత స్పెషల్ అయ్యిండు? ఆయన పరిశుద్ధాత్ముడు ఆయనకు తోడుండు కాబట్టి. షడ్రక్ మేషక్ అబేద్నెగోలు మంటలలోకి ఎందుకు వెళ్ళిరు? పరిశుద్ధాత్ముడు తోడుండు కాబట్టి. అదే దానియేలుకి దేవుడు తోడులేడనుకో, ఆ పరిశుద్ధాత్మ అభిషేకం లేదనుకో, సింహం దగ్గరకు పోతాడా? మీరు కుక్కల దగ్గరకు పోతారా? అది బౌబౌ అంటుంటారా? మీరు అక్కడ అంటుంటారా? ఆడ కిలోమీటర్ ఉరుకుతారు అది వెనకాల పడితే. సింహాల బోన్లకు దానియేలు ఎందుకు పోయిండు? మళ్ళీ ఆయన ఎందుకు స్పెషల్ అయ్యిండు? మళ్ళీ పరిశుద్ధాత్మ ద్వారా. మీరందరూ కూడా ఆ పరిశుద్ధాత్మలో నింపబడును గాక. అప్పుడు నింపబడినప్పుడు మీరు యేసుక్రీస్తు నామము ఇదంతా అనవసరం లేదు, అద్భుతంలో జరిగిపోతాయి అంతే. ఏసునామం మీకు కరెక్ట్, యేసు ప్రభు గురించి తెలుసు చాలు. సామాన్య ఒక దగ్గరికి సేవకి వెళ్ళినంట. సామాన్య ఆ సేవకి వెళ్ళే ముందు ఏమైందంటే ఒక పిచ్చోని తీసుకెళ్ళినట్ట అప్పుడు ఆ టైంలో ఏమైందంటే అందరు రోగులు వీళ్ళంతా నేను తీసుకొచ్చిందంటే రామ్నగర్ చర్చిలో వదిలేసి వెళ్ళిపోయేది. అందరూ ఎక్కడెక్కడ ఊర్లో తీసుకొచ్చి వదిలేసేలేదు. అట్లనే ఒక పిచ్చోని తీసుకొచ్చి వదిలేసినంట. పిచ్చి చేస్తాడంట ఆయన. ఆ పిచ్చోని తీసుకొని వదిలేసినాక వెళ్ళిపోయినాక సామాన్య ఏం చేసినంటే ఆ పిచ్చోని పట్టుకొని సేవకు నడు అన్నాడంట. అట్లాంటి వాళ్ళనే పట్టుకుంటాడు. హల్లెలూయా. అన్న పిచ్చోని పట్టుకున్నాడు, సేవకు నడు అన్నాడు. 2-3 బ్రదర్స్ని కార్లోకి ఇచ్చుకుని ఊర్లలోకి వెళ్ళిపోతుండే. అప్పుడు ఊర్లలోకి వెళ్ళిపోయినంట. ఒక ఊరికి వెళ్ళిండంట. ఎవ్వరు తెలియదు ఊర్లో. కానీ సువార్త, వాక్యం, సేవ చెప్పాలి, యేసుక్రీస్తు గురించి చెప్పాలి, దయ్యాల్ని ఎలగొట్టాలి, కుంట్రోగులను లేపాలి, గుడ్డోళ్ళని స్వస్థపాలి. అన్నకి ఇదే ఏసిన వాళ్ళ రక్షణ పొందాలి, బాప్సం తీసుకోవాలి, అంతా ఇదే థాట్ ఉంటుంది. ఆ ఊర్లో ఎవ్వరు తెలియదు. ఏదో వెళ్తా ఉంటే ఒక ఊరు కనపడదు. ఆ ఊర్లో కారు తిప్పేసిండు, వెళ్ళిండు. ఆ ఊర్లో అందరు చూస్తూ ఉన్నారు, ఏంటికి వెళ్ళాలి. ఒక
ఆడ దిగి నడుస్తూ ఉంటే ఒక ఇంట్లో ఇద్దరికి అనారోగ్యం ఉంది, వాళ్ళ ఇంట్లో అన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని ఎవరో చెప్తే అన్న అనుకుంటే వానింటికి వెళ్దాం నడు అని చెప్పి ఆ ఇంటికి వెళ్ళినట్ట. ఎవరిని పట్టుకొని వెళ్ళిండు? పిచ్చోని పట్టుకొని పోయిండు. పిచ్చోని పట్టుకొని వెళ్ళాక ఆ పిచ్చోడు అన్నతో వెళ్ళినట్ట. వెళ్ళాక ఆ ఇంట్లో చూసే వరకు ఆ ఇంట్లో నిజంగానే ఇద్దరు మంచం మీద పడిపోయారు అంట. వాళ్ళ కాళ్ళల్లో ఇవి అరిగిపోయినాయేమో, లేవలేక నడవలేక అట్లనే ఉన్నారంట ముసలోళ్ళు ఇద్దరు. ఆ ఊరంతా తెలుసంట వాళ్ళు అట్లనే మంచం మీద ఉన్నోళ్ళని. అలా అయితే ఆ మంచం మీద ఉన్న వాళ్ళని చూసినట్ట. చూసి వాళ్ళకి సామాన్య చెప్తున్నట్ట, ఇగో నేను చెప్తున్నా మీకు ఏం కాదు, మీ ప్రాబ్లమ్స్ అన్నీ పోతాయి, మీ అనారోగ్యం అన్నీ పోతుంది, ఏసుప్రమాణే దేవుడున్నాడు, ఏసుప్రభు మీకోసం ప్రాణం పెట్టిండు, ఆయన గాయాల ద్వారా స్వస్థత వచ్చింది, ఇవన్నీ చెప్తున్నట్ట. కానీ ఎవ్వరు ఇంటలేరంట సామాన్య చెప్తా ఉంటే. అందరూ నువ్వేం చేస్తావో చేసి వెళ్ళిపో, నువ్వు ఎందుకు వచ్చినావు, మంచి చేయడానికి వచ్చినావు, చేసి వెళ్ళిపోవు నువ్వు అని చెప్పి చూస్తుర్రంట అన్నని. ఈ అన్నకి ఏం చేయాలో అర్థం కాక ఎవరన్నా వస్తారా, వీడికి వచ్చినాము, ఎవరన్నా చుట్టుపక్కల నుంచి ఎవరన్నా వస్తారా అంటే ఎవ్వరు వస్తలేరంట. గట్టిగా పాటలు పాడినట్ట అన్న. ఎందుకంటే పాటలు వినన్నా ఏమవుతుంది ఇక్కడ అని ఎవరైనా గుంపు కూడతారేమో, అప్పుడు వాళ్ళకన్నా చెప్పొచ్చేమో అని చెప్పి గట్టిగా పాటలు పాడుతున్నట్ట. అన్న ఎంత గట్టిగా వాడినా కానీ ఎవ్వరు వస్తలేరంట. ఎవ్వరు పనులు ఇంట్లోనే ఎవరి పనులు చేసుకుంటారంట. చేసుకుంటా ఉంటే అన్నయ్య సామాన్య ఏం చేసినంట, సరే ఏదో ఒకటి అని చెప్పి ఆ పిచ్చోనికి ఆల్రెడీ 2-3 రోజులు ఆ సామాన్యతోనే తిరిగినోడే. అలాగే పిచ్చో అన్నాడంట, అరే లేచి వాక్యం చెప్పరా నువ్వయ్యగా అన్నాడంట. ఆడంగానే తీసిండంట. ఆయనకు తెలిసింది ఒక స్టోరీ అంట. ఏది? పేతురు యోహాన్ లాస్ట్ టైం చెప్పిన ఒక కుంటోని లేపుతాడని. అదొక స్టోరీ తెలుసంట. అక్కడ ఉన్న వాళ్ళు ఎవరు? కుంటోళ్ళే ఉన్నారు ఇద్దరు. అలా అయితే ఈయనకు తెలిసింది ఏ స్టోరీ? అదే స్టోరీ. అట్లయితే ఓపెన్ చేసిండట. ఓపెన్ చేసినాక ఆయనకి ఏడుందో అర్థం కాలే. అది ఏదో ఒక వచనం తీసినట్ట, మత్తయి సువార్తలు ఏదో తీసిండంట. తీసి ఏదో చదివిపించిండట. ఈయనేదో చెప్తుండట. ఎందుకు? ఆయన ఎవరు? పిచ్చోడు. ఆయనకేం తెలియదు. ఆయనకు తెలిసిందే ఒక మత్తయి సువార్త తీసి ఏదో కథ చదివిపించి ఏదో వాక్యం చెప్పుకుంటా. అప్పుడు ఏం జరిగింది? ఆడ పేతురు గురించి లేదు, యోహాన్ గురించి లేదు. కానీ ఆ వాక్యం బైబిల్ పట్టుకుంటా ఇప్పుడు ఏం జరిగింది? పేతురు యోహాన్ స్వస్థపరిచిరు కదా. అట్లయితే ఇప్పుడు కూడా మీరు ఏం చేయాలి? ఏసునామం ఏమనలేదంట ఆయన. ఆ పిచ్చోడు ఏం చేసిందంటే ఆ కుంటోళ్ళ దగ్గరికి వెళ్ళి, ఆ ముసలోళ్ళు ఉంటారు కదా, అయిపోయింది నీకు మంచిగా అయిపోయింది లే. ఇక ఈయన వాక్యం చెప్తా ఉంటే ఈయన ఇట్లా చేస్తూ ఉంటే సామాన్య నవ్వుతున్నంట, సామాన్యతో సేవకులు నవ్వుతురంట. వీళ్ళని చూసి ఆ ముసలోళ్ళు కూడా నవ్వుతురంట. ఇక వాళ్ళని చూసి ఇంట్లో వాళ్ళందరూ నవ్వుతురంట. ఇక ఈయన పిచ్చాడు అంటే నవ్వు అంటున్నట. నవ్వు కానీ నువ్వు నడు లే అని వాళ్ళు నా మంచం మీదకి వెళ్ళి పడేస్తుండంట. లే పిచ్చాడు కదా, మీకు తెలియదు కదా, మంచోళ్ళం అయితే అట్లా ఏం మనం. వాడు పిచ్చోడికి ఏం తెలుసు? ఏం తెలియదు. ఆడే బాగైపోతావు నువ్వు, వేసిన వాళ్ళ బైబిల్ చెప్పింది, నువ్వు స్వస్థపడ లే నవ్వు అనుకుంటా ఆ మంచం మీదకి వెళ్ళి వాళ్ళని లేపిండట. లేపగానే వాళ్ళు అనుకుంటా లేచిడట. అరే ఇట్లా మంచి కూర్చున్నాం, లేచేలా కూర్చున్నాం, వీడు పిచ్చోడు ఇట్లా చేస్తున్నది అనుకుంటే లేపి నడురా అని చెప్పి ఇద్దరిని పట్టుకొని ముంగటికి నువ్వు ఇంట్లోకి వెళ్ళి డోర్లోకి వెళ్ళి బయటకు నువ్వేసిండట. నువ్వుకే వాళ్ళు మంచిగా లేచి నడుచుకుంటా అట్లా నడుచుకుంటూ వెళ్ళిపోయారంట. అట్లనే హల్లెలూయా. సామాన్య ఏమని వేసిండాడా? ఆ సేవకులు ఏమని వేసిరాడా? ఎవరు వేసిర్రు? ఆయన ఏ నామం గురించి చెప్పిండు? ఏసునామం గురించి చెప్పిండు. కుంటోళ్ళు లేచి నడిచిండు. ఆ పిచ్చోని వల్ల అద్భుతమైంది, మన వల్ల కాదా? ఏమో నాకు తెలియదు అంటున్నారు. హల్లెలూయా. ఆ లేచి ఆ కుంటోళ్ళు ఇద్దరు వెళ్ళి నడుచుకుంటూ వెళ్తూ ఉంటే ఆ ఊరోళ్ళందరూ కూడా, అరే ఏమైంది నీకు, ఏమైంది, ఎక్కడికి వెళ్ళిర్రు, ఏ ఆయుర్వేదం తగిలేరు, కాళ్ళు ఎట్లా మంచిగానే అంటే ఏం తెలియదు మాకు. ఒకసారి వచ్చిండు కార్లా, మా ఇంట్లో కూర్చుండు, ప్రార్థన చేసిండు, ఆ పిచ్చోడు వాక్యం చెప్పిండు, కాళ్ళు వచ్చినాయి. అడగానే అది చూసి ఊరంతరికి వచ్చిందంట. హల్లెలూయా. ఎవరి వల్ల అయింది? పిచ్చోని వల్ల అయిందా? యేసుక్రీస్తు నామం వల్ల. హల్లెలూయా. ఇట్లాంటి అద్భుతాలు జరుగుతాయి. మనకేందంటే ఆ యేసుప్రభు గురించి తెలియదు అంతే. ఆయనకు తెలిసింది, యేసుప్రభు గురించి తెలిసింది ఏంటంటే కుంటోని బాగు చేస్తాడని తెలుస్తుంది. అది తెలిసింది. నిజంగా కుంటోళ్ళ దగ్గరికి వెళ్ళిండు. ఆ పిచ్చోడు కూడా కుంటోళ్ళని లేపగలిగిండు యేసు నామములో. హల్లెలూయా. కాబట్టి మనము కూడా తెలుసుకోవాల్సింది దేని గురించి అంటే యేసు ప్రభు గురించి తెలుసుకోవాలి. అప్పుడు ఏమైందంటే పరిశుద్ధాత్మలో నీకు పవర్ వస్తుంది, ఒక శక్తి వస్తుంది. మనము నిజంగా పవర్ కోసం చిన్నప్పటి నుంచి కూడా అందరూ శక్తి కోసమే చూస్తారు తెలుసా, ఒక పవర్ కోసమే ఆశిస్తారు. కార్టూన్ నెట్వర్క్స్ చూసినప్పుడు నాకు కూడా తెలిసిందంటే స్పైడర్ మ్యాన్ అనేటోడు ఉంటాడు. స్పైడర్ మ్యాన్ అనేటప్పుడు గోడలు ఎక్కుతూ ఉంటాడు, బిల్డింగ్లకు దుంకుతూ ఉంటాడు, అది చేస్తూ ఉంటాడు, ఇది చేస్తూ ఉంటాడు. అట్లయితే అవి చేస్తూ ఉంటే మనకేమనిపిస్తుంది అంటే అరే నేను స్పైడర్ మ్యాన్ లాగా అయిపోవాలి, ఆ శక్తి రావాలి మనకి.
ఇట్లా ఎగరాలి స్పైడర్ మ్యాన్ అని. బిల్డింగ్లు దుంకాలి. నేను మస్తు సార్లు ఒక ఇంటి మీద ఉండి నేను ఆలోచిస్తుండే, ఇప్పుడు దుంకాలా నేను స్పైడర్ మ్యాన్ చెక్ చేసుకుంటుండే. ఒకవేళ నిజంగా అట్లనే అనిపిస్తున్నాయి. ఎందుకంటే మన అందరికి శక్తి కావాలి. శక్తిమాన్ తిరగాలి. మేము చిన్నప్పుడు అట్లనే మా ఇంటికాడ ఉండే వాళ్ళ ఫ్రెండ్స్ అందరితోని నేను శక్తిమాన్ రజ శక్తిమాన్ అద్భుత అనంత అని పాడవచ్చు చూసేదిగా. కానీ అందరికీ ఏంటంటే మనకు శక్తి కావాలి. కానీ శక్తి ఎట్లా వస్తుంది? స్పైడర్ మ్యాన్ కంటే స్పైడర్ కుడుతుంది. నేను నిజంగా స్పైడర్లను మస్తు కుట్టు అంటే అది ఒక్కటి కూడా కొట్టలే నన్ను. అది చిన్నప్పుడు అట్లనే అనుకునేది. అట్లా మనకి ఒక శక్తి కావాలి. మంత్రగాళ్ళకు కూడా ఒక శక్తి కావాలి. మాట్లాడడానికి శక్తి కావాలి, నడవడానికి శక్తి కావాలి, తిరగడానికి శక్తి కావాలి. బైబిల్లో రాసి ఉంది. ఆ శక్తి అంతా కూడా ఎక్కడి నుంచి వస్తుంది అంటే పరిశుద్ధాత్మలో వస్తుంది. నువ్వు పరిశుద్ధాత్మ పూర్ణులు అయినప్పుడు నీకు జ్ఞానం లేకపోతే జ్ఞానిగా నువ్వు మారిపోతావు. హల్లెలూయా. మాట్లాడలేకుండా భయంతో ఉంటే ధైర్యంగా నువ్వు మాట్లాడగలుగుతావు. హల్లెలూయా. ఇంటర్వ్యూస్కి వెళ్ళేటప్పుడు కూడా నేను పరిశుద్ధాత్మని అడుగుతా, దేవా నాకు భయం అవుతుంది. పరిశుద్ధాత్మ నువ్వు ఇప్పుడు కూడా నేను వాక్యం చెప్పేది కూడా నాకు ఇప్పుడు కూడా భయం అయిందనుకో, నేను చెప్తా, దేవా నేను కాదు నువ్వు మాట్లాడు. పరిశుద్ధాత్మని వదిలేస్తా అంతే. ఆయన అభిషేకం నడిపిస్తుంది. హల్లెలూయా. కాబట్టి మీరు పరిశుద్ధాత్మ పూర్ణులై ఉండాలి. కాబట్టి యేసుక్రీస్తు గురించి ఎక్కువ తెలుసుకుంటూ ఉండాలి. ఆయన గురించి ఎక్కువ మీరు తెలుసుకున్నప్పుడు అద్భుతాలు జరుగుతున్నాయి. యాక్చువల్గా ఈరోజు నుంచి ఏం చేద్దాం అనుకుంటున్నానంటే, యేసుక్రీస్తు గురించి మనకు ఎక్కువ తెలియాలి. అది నేను ఫిక్స్ అయినాను. కాబట్టి యేసుక్రీస్తు గురించి మనకి ఎక్కడ తెలుస్తుంది అంటే, ఇంట్లో ఇది ఎంతవరకు గురించి రాసిందంటే యేసుప్రభు గురించి కరెక్టే. ఇజ్రాయెల్ దేశము ఎట్లా స్టార్ట్ అయింది? ఆదికాండం నుంచి, ఆదాం నుంచి ఉంటుంది. తర్వాత ఇజ్రాయెల్ చరిత్ర ఇదంతా. పాత నిబంధన అంతా కూడా, కొత్త నిబంధనలో కూడా ఎక్కువ ఇజ్రాయెల్ చరిత్రనే. మన భారతదేశ చరిత్ర మనకు తెలుసు. అశోకుడు ఏం చేసిండు? చెట్లు నాటిండు. కళింగులు వచ్చిర్రు, వాళ్ళు వచ్చిర్రు, వీళ్ళు వచ్చిర్రు. అదంతా మన చరిత్ర. అది మనం చదువుకుంటే పాస్ అవుతాం, చదవకపోతే ఫెయిల్ అవుతాం. ఇది ఎవరి చరిత్ర అంటే ఇజ్రాయెల్ చరిత్ర. ఇది ఎవరి చరిత్ర? ఇజ్రాయెల్ దేశంలో ఏం జరిగింది? మనకు కూడా ఎంతోమంది రాజులు పరిపాలించారు మన దేశంని కూడా. అట్లనే ఇజ్రాయెల్ ఒక చిన్న దేశము. ఆ దేశంలో ఎవరెవరు రాజులు పరిపాలించారు, ఆ దేశము పరిపాలించినప్పుడు ఎట్లుండే, ఏ రాజు ఎట్లా పరిపాలించిండు, అదంతా కూడా ఇండ్లుంది. అబ్రహాము, ఇస్సాకు వీళ్ళందరూ కూడా ఇజ్రాయెలు. మనం కూడా ఎవరిని నమ్ముతున్నాం అంటే ఇజ్రాయెల్ దేవుని నమ్ముతున్నాం. ఎవరిని నమ్ముతున్నాం మనము అంటే ఇజ్రాయెల్ దేవుడు అంటే ఆ దేశంకి దేవుడు అని కాదు. ఆ దేవుని, నిజమైన దేవుని ఫస్ట్ ఇజ్రాయెల్ నమ్మింది కాబట్టి ఇజ్రాయెల్ దేవుడు అంటున్నాం మనం. కాబట్టి అట్లా ఇజ్రాయెల్ చరిత్ర మనం చదువుకుంటున్నాం ఈరోజు అంటే ఎప్పుడు మనం చదువుకునేది ఇజ్రాయెల్ చరిత్ర. ఎందుకంటే ఈ చరిత్రలో మనకి యేసుక్రీస్తు ప్రభు కనపడతాడు. ఎవరు కనపడతారు? మనం ప్రతి స్టోరీలో చూస్తే దావీదు, యోనాతాను ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్. ఆ ఇద్దరు స్టోరీలో చూస్తే యేసు ప్రభు కనపడతాడు మనకి. యేసు ప్రభు మనం కనపడతాం. సంసోను చనిపోయేటప్పుడు ఆయన 2 పిల్లర్స్ ఉంటాయి. ఒక బిల్డింగ్ మొత్తానికి 2 పిల్లర్స్ ఉంటాయి. ఆ పిల్లర్స్ని ఇట్లా తోసి చనిపోగానే ఫిలిస్తీన్లు, శత్రువులు అందరూ చనిపోతారు. అక్కడ కూడా మనం యేసుప్రభుని చూస్తున్నాం. యేసుప్రభు కూడా 2 చేతులు చాపి సిలువలో చనిపోయినప్పుడు శత్రువులంతా చనిపోయారు. అంటే పాపమంతా నశించిపోయింది, శాపమంతా నశించిపోయింది. సంసోనుని చూసినప్పుడు అక్కడ సంసోను కనపడడు, కానీ మనకి యేసుక్రీస్తు కనపడతా ఉంటాడు. ఎవరు కనపడతా ఉంటారు? అబ్రహాము ఇస్సాకుని బలిచ్చే దగ్గర మనకు అబ్రహాం ఇస్సాకుని చూడడం, కానీ మనం అక్కడ చూస్తాం తండ్రి తన కుమారుడైన యేసుక్రీస్తుని బలించడం చూస్తూ ఉంటాం. అంటే పాత నిబంధనలో ఉన్న ప్రతి ఒక్క స్టోరీ కూడా మనకు ఎవరిని చూపెడుతుంది అంటే యేసుక్రీస్తు ప్రభుని చూపెడతా ఉంటుంది. ఎవరిని చూపెడుతుంది? అదే మనము ఈ రోజు నుంచి నేను ఒక 3-4 వారాలు ఒక స్టోరీ తీసుకుందాం మనం. అది ఎవరి స్టోరీ అంటే యోసేపు స్టోరీ. ఎవరి స్టోరీ? యోసేపు స్టోరీలో మనం ఎట్లా యేసు ప్రభుని చూడగలుగుతాం? మంచిగా ఉంటుంది. ఒక సీరియల్ లాగానే ఉంటుంది చెప్పాలంటే. మంచి డ్రామా ఉంటుంది. ఏడుపు, బాధ, కన్నీరు, పగ, ద్వేషం, మోసం అన్నీ కలిపి ఒక మంచి స్టోరీ ఇది. ఏం స్టోరీ ఇది? యోసేపు. ఎంతమందికి తెలుసు యోసేపు? ఈ వాక్యం, ఈ సిరీస్ అయిపోయే లోపల మీరు కూడా యోసేపు లాగా ఘనత నొందును గాక. హల్లెలూయా. యోసేపు ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాడు తెలుసా? చెరసాల, బందీగృహం అంటే చెప్పాలంటే డ్రైనేజ్లో ఉంటాడు ఆయన. అప్పుడు వాళ్ళు డ్రైనేజ్లలో బందీలను పెడుతుండే. ఆ స్టేజ్ నుంచి ప్రధానమంత్రి అయిండు ఆయన. నరేంద్ర మోడీ అయిండు ఆయన. హల్లెలూయా. ఎక్కడి నుంచి అయిండు ఆయనట? చెరసాల బందీ నుంచి ప్రధానమంత్రి అయిండు. ఈ వాక్యం అయిపోయే లోపల కూడా మన జీవితంలో కూడా అట్లాంటి అద్భుతములు జరిగిన గాక. హల్లెలూయా. ఎందుకంటే నేను రూతు గురించి చెప్పినప్పుడు ఆ టైంలో మ్యారేజెస్ కాని వాళ్ళకి మ్యారేజెస్ అయినాయి. నాకు గుర్తుంది సింహాద్రి చెప్పిండు ఒకరోజు ఏంటంటే, నేను ఒకరోజు అబ్రహాము
ప్రార్థన చేసినప్పుడు అబ్రహాము ఇస్సాకుని కన్నడు అని చెప్పి నేను వాక్యం చెప్పినాను. అప్పుడు సింహాద్రి చెప్పింది ఏంటంటే ఆ వాక్యం విన్నప్పుడే సింహాద్రికి విశ్వాసం వచ్చేసిందంట. వాక్యం చెప్తుంటే నేను వాక్యం వింటుంటే సింహాద్రికి విశ్వాసం వచ్చిందంట. దేవుడు నాకు కుమారుని ఇస్తాడు, దేవుడు నాకు కుమారుని ఇస్తాడు, నాకు దేవుడు. తర్వాత చూస్తే ఒక నెలన 2 వారాలలోనే చెప్పేసిండు. 2 వారాలలో చెప్పేసిండు. అన్న ఆ రోజు నువ్వు వాక్యం చెప్పినప్పుడు నాకు విశ్వాసం కలిగింది, నేను నమ్మినా, నాకు అదే అనిపించింది. 2 వారాల్లో సింహాద్రి వైఫ్ ప్రెగ్నెంట్ అని తెలిసింది. హల్లెలూయా. కాబట్టి వాక్యం చెప్తుంటే అద్భుతంలో చేస్తుండా లేదా దేవుడు? ఇప్పుడు ఎవరి గురించి చెప్తున్నాం మనం? ఎవరి గురించి వింటున్నాం? యోసేపు గురించి వింటున్నాం. యోసేపు ఎట్లయితే పెంట కుప్ప మీద నుంచి ప్రధానమంత్రి అయిండో, మనం కూడా మన ఆగంలో ఉన్న స్టేజ్ నుంచి అట్లా ఘనత వచ్చే స్టేజ్లోకి మనందరం వచ్చింది గాక. హల్లెలూయా. అది ఎట్లా జరుగుతుంది? మీకు విశ్వాసంతోనే జరుగుతుంది. అట్లయితే ఇక్కడ మనం చూస్తే యోసేపు స్టోరీ మనం చూడాలంటే మనకి ఫస్ట్ ఎవరి స్టోరీ తెలియాలంటే యాకోబు గురించి తెలియాలి. ఎందుకంటే ఇక్కడ రాసింది, దేవుడు రాహేలును జ్ఞాపకం చేసుకొని ఆమె మనవి విని ఆమె గర్భము తెరిచింది. ఇది గుర్తుపెట్టుకోండి మంచిగా. దేవుడు అంటే ఎవరిని జ్ఞాపకం చేసుకుండంట? రాహేలుని జ్ఞాపకం చేసుకుండంట. హల్లెలూయా. ఇక్కడ జ్ఞాపకం ఎందుకు చేసుకుండు దేవుడు? ఎందుకు జ్ఞాపకం? ఆడ రాసింది దేవుడు రాహేలు గర్భం తెరిచిన రాయొచ్చు కదా, కానీ బైబిల్లో రాసింది ఆమెను జ్ఞాపకం చేసుకుండంట. దేవుడు ఎవరిని జ్ఞాపకం చేసుకుండు? రాహేల్ని జ్ఞాపకం చేస్తుండు. జ్ఞాపకం చేసుకుని ఆమె గర్భం ధరించాడు. అప్పుడు ఆమె యోసేపుని కానీ మన తర్వాత వచనాలలో ఉంటుంది. అలాగే జ్ఞాపకం చేసుకునే ఓడ్ ఎందుకు వస్తుందంటే యాక్చువల్గా యాకోబుకి 2 భార్యలు. ఆయన ఎట్లా పెళ్లి చేసుకుంటాడు అంటే వాళ్ళని కూడా ఆయన వాళ్ళ మామ ఇంటి దగ్గర ఉంటాడు. యాకోబు వాళ్ళ మామ ఇంటి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ మామ ఏం చేస్తాడంటే ఆ మామ నీకు రాహేలుని ఇస్తా అంటే చిన్న కుమార్తె ఉంటుంది. 2 కూతుర్లు ఉంటారు లాబానికి. అలాగే వాళ్ళ మామకి లాబానికి 2 కూతుర్లు ఉంటే ఆ లాబాన్ని ఏం చేస్తారంటే నా చిన్న కూతురుని ఇస్తా, నువ్వు 7 సంవత్సరాలు నా పొలంలో పనిచేయి, నీకు నా చిన్న కూతురుని ఇస్తా అంటాడు. ఎందుకంటే యాకోబు ఈ రాహేల్ని ప్రేమిస్తాడు. ప్రేమించినందుకు ప్రేమ కోసం ఏం చేస్తాడు? ఎవరైనా పని చేస్తారు అట్లా? ఈమె కాకపోతే ఇంకొక ఆమె అని అనుకోవచ్చు, కానీ రాహేల్ కోసం యాకోబు ఏం చేసిండు? 7 సంవత్సరాలు పనిచేసిండు. మన దేవుడు కూడా, యేసుక్రీస్తు ప్రభు కూడా ఆదాము ఎప్పుడైతే పడిపోయిండో అక్కడి నుంచి మళ్ళీ మనం అందరం ఒకటయ్యేది ఎప్పుడు తెలుసా? 7,000 సంవత్సరాలు అయింది. 7,000 సంవత్సరాలు ఆయన పనిచేస్తూనే ఉన్నాడు దేవుడు. హల్లెలూయా. ఆదాము నుంచి పాత నిబంధన అయిపోయే వరకు 4,000 సంవత్సరాలు, పాత నిబంధన నుంచి అంటే కొత్త నిబంధన స్టార్ట్ అయినప్పటి నుంచి మనం ఎత్తపడే వరకు 2,000 సంవత్సరాలు, మన ఎత్తబడిన తర్వాత 1000 ఏళ్ళ పరిపాలన ఉంటుంది, అది 1000 సంవత్సరాలు. మొత్తం ఎన్ని సంవత్సరాలు అయింది? 7,000 సంవత్సరాలు. ఆదాము పడిపోయినప్పటి నుంచి మళ్ళీ అంతా ఒకటిగా మారడానికి, అన్నీ సెట్ అవ్వడానికి 7,000 సంవత్సరాలు దేవుడు పనిచేస్తూనే ఉన్నాడు. హల్లెలూయా. యేసుప్రభు అదే చెప్తాడు, వచ్చి నా తండ్రి పని చేస్తుంది, నేను పని చేస్తున్నాను. ఎందుకంటే ఎవరిని దక్కించుకోవడానికి? మనల్ని దక్కించుకోవడానికి, ప్రేమతోని. అట్లనే యాకోబు కూడా ఏం చేస్తుందంటే 7 సంవత్సరాలు ఈ రాహేలు కోసం కష్టపడతాడు. కానీ తర్వాత ఏం తెలుస్తుంది అంటే పెళ్లి చేసే రోజు ఏమవుతుందంటే మనకు తెలుసు, మన క్రిస్టియన్ మ్యారేజెస్లో కూడా మనం ఏం చేసుకుంటాం? ముసుగు వేసుకుంటారు కదా, వాళ్ళు కూడా ముసుగు వేసుకుంటారు. మనం వేసుకున్న ముసుగులోకి వెళ్ళి చూడొచ్చు, కనపడతారు వాళ్ళు. హల్లెలూయా. అదేదో ముసుగు అంటారు కానీ ఆ ముసుగేం కాదు, అది మంచిగా కనపడతాం. ఏదో మంచిగా స్టైల్గా వాళ్ళు డెకరేట్ అయ్యి వచ్చినట్టు ఉంటుంది. అంత చెమ్కిలతో మంచిగా వాళ్ళు ఇంకా మెరుస్తూ ఉంటారు అలా నుంచి చూస్తే. కానీ అప్పుడు ముసుగులు ఎట్లుంటాయంటే కనపడరు వాళ్ళు. వాళ్ళైతే ఈమె చిన్నామె కోసం 7 సంవత్సరాలు కష్టపడితే ఈ లాభాన్ని ఏం చేస్తాడంటే పెద్ద ఆమెని ఇస్తాడు, పెళ్ళి చేసేస్తాడు. పెద్ద ఆమె ఈయన ముసుగుతోనే పెళ్ళి కట్టేస్తాడు. తాళి కట్టిండో ఉంగరం పెట్టిండో మనకు తెలియదు. పెళ్ళి అయితే చేసేసుకున్నాక ఆ రోజు రాత్రి పెళ్ళి అయినట్టుంది. పొద్దున్న లేచి చూసిండు. పొద్దున్న లేచి చూసే వారికి నీ ముసుగుది అంటే ముసుగు తీసింది ఆమె. ఎవరు కనపడ్డారు? అక్క కనపడ్డది. అరే నేను చెల్లెని పెళ్ళి ప్రేమిస్తే అక్క వచ్చింది ఏంది? అక్క అంటే ఈ యాకోబుకి నచ్చదు. అక్క అంటే ఎందుకు నచ్చదు అంటే ఆ అక్క లియా ఆమె కళ్ళు ఎట్లుంటాయి అంటే ఇట్లా క్రాస్డ్ ఉంటాయంట. యాకోబుకి ఎవరు నచ్చలేదు? లియా నచ్చలేదు. ఎందుకు? క్రాస్ సైడ్ అంట. ఏమైడు? క్రాస్ సైడ్ అంటే మిల్లి కళ్ళు ఉన్నాయి ఆమెకి. లియా నచ్చలేదు. ఆ పెళ్ళి చేసుకుని పొద్దున్నే చూసేవారికి ఆమెనే ఉంది, అక్కనే ఉంది. అయ్యో నా జీవితం ఇట్లా అయిపోయిందని చెప్పి మామ దగ్గరికి వెళ్ళిండు. ఓ మామ అక్కనిచ్చినవి చెల్లెను కదా నేను ప్రేమించింది అంటే, పెద్దోళ్ళకి పెళ్ళి కానీ చిన్నోళ్ళకి పెళ్ళి చేస్తారా? ఇది ఎక్కడ ఆచారము అని చెప్పి ఏదో మాయమాటలు చెప్పిండు. చెప్పగానే అమ్మ ఇంత మోసం చేసినవా నువ్వు? నేనే మోసగాడిని. యాకోబు అంటేనే మోసగాడు, ఆయననే మోసం చేసిండు. మోసగాళ్ళకు మోసగాడు ఈ లాభాను. హల్లెలూయా. ఈ మోసగాడినే మోసం చేసిండు. హల్లెలూయా. మోసం చేసినాక ఏమైంది?
సరే ఈమె కావాలా నీకు అంటే కావాలి, ఇంకో 7 సంవత్సరాలు పని చేయి. 14 సంవత్సరాలు ఎవరైనా వెయిట్ చేస్తారు ఒక ఆమె కోసం? 1 సంవత్సరం వెయిట్ చేయడం ఎక్కువ తెలుసా? ఒక రోజు వెయిట్ చేయడం. ఇప్పుడైతే ఒక 2-3 రోజులు గొడవ అయిందంటే అంతే, నువ్వు ఓవరు నేను ఓవరు. 14 సంవత్సరాలు వెయిట్ చేసిండు యాకోబు. ఎవరి కోసము? రాహేల్ కోసం. తర్వాత ఆమెను పెళ్లి చేసుకోండు. అలా అయితే ఇప్పుడు మీకు ఈడ స్టోరీ ప్రకారము యాకోబు ఎవరిని ప్రేమిస్తుండ? అక్కని ప్రేమిస్తుండ, చెల్లెని ప్రేమిస్తుండ? అక్కని ద్వేషిస్తుండు యాకోబు. అక్కంటే నచ్చదు యాకోబుకి. ఎందుకంటే ఆమె కళ్ళు ఎట్లున్నాయి? క్రాస్ సైడ్ మెల్లి కళ్ళు ఉన్నాయి. అట్లయితే యాకోబు అట్లా ఆమెని హేట్ చేసేవారికి, కానీ దేవునికి అది నచ్చలేదంట. దేవునికి నచ్చదు అట్లాంటివి చేస్తే. అదే దేవుడు ఏం చేసిండంటే ఈమె ప్రేమించిన రాహేలు గర్భంని మూసేసిండు. ఈ ప్రేమించిన రాహేల్ గర్భంని ఏం చేసిండు? మూసేసి హేట్ చేసిన లియా గర్భంని తెరిచిండు. హల్లెలూయా, హల్లెలూయా. అదే రాసింది, లేయా ద్వేషింపబడుట యెహోవా చూచి, హల్లెలూయా. ఎవరు చూసినట్టు? అది యెహోవా చూచి ఆమె గర్భంని తెరిచాను. ఈమె గర్భను రాహేలు గొడ్రాలై ఉండను. హల్లెలూయా. యాకోబేమో రాహేలు కావాలి అంటే దేవుడు కాదు లియా దగ్గరకు పోవడం. పెళ్ళి చేసుకున్నావు, ఎందుకు చేసుకున్నావు? మళ్ళీ కళ్ళు ఆమె కంటే మెల్లి కళ్ళు, నీ కళ్ళు మంచిగా ఉన్నాయి కదా, చూడొచ్చు కదా కరెక్ట్. పెళ్ళి చేసుకునే ముందు చూసిండా? రాహేలు అని ఉరికిండు. లియా వచ్చింది లేచి వేయండి నేనే. కాబట్టి దేవుడు ఏం చేసిండు అంటే లియా గర్భంని తెరిచిండు. ఈమెనేమో ఒకరిని అనేసింది, ఇంకోని అనేసింది, ఇద్దరిని కన్నది. ఈమెకి పిల్లలు పుడతలేరు. ఈమెను చూసి కుళ్ళుకుంటా ఉంది. అక్కకి అవుతారు నాకు అవుతలేరు, అక్కకి అవుతారు నాకు అవుతలేరు, అక్కకి అవుతారు. తర్వాత చూస్తే మళ్ళీ ఇంకో 3వ కూడా పుట్టిండు. ఒకడు పుట్టడమే ఎక్కువ అంటే రపారప్ 3 పుట్టింది ఈమె. హల్లెలూయా. ఈడనేమో ఈమెకి పిల్లలే అయితే లేరు. ఈమె చూస్తూ ఉంది, అరే అక్కకి అవుతుంది నాకైతే లేదు. యాకోబుని 3 పుట్టినాక యాకోబుని వచ్చి ఏం చేస్తావు, నాకు సంబంధం లేదు, నువ్వు నాకు పిల్లల్ని కను అంటే ఈ యాకోబు మెంటలోడు అవుతాడు. అంటే పిచ్చి ఎక్కుతుందా యాకోబుకి? నేను ఇస్తున్నా, దేవుడు చేస్తుండే ఇదంతా, నన్ను అడుగుతావేంది అని చెప్పి యాకోబు కూడా కోపం వస్తుంది. తర్వాత వీళ్ళు ఇట్లా మాట్లాడుతూ ఉంటారు. తర్వాత లియాకి మళ్ళీ 4వ పుడతాడు. అరే 4వ పుట్టిండని ఈమె అనుకునే ఆలోచించే లోపల ఇంకా 5వ పుట్టేస్తారు అప్పుడే. ఇది ఎక్కడిది నాకైతే లేరు అని చెప్పి ఏడుస్తూ ఉంటుంది. ఆ ఏడుస్తుంటారు ఇంకా 6వ కూడా పుడతాడు. అయ్యో బాబా ఇదేంది అని 6వ ఆమె పుట్టినాక ఈమె అంటది, అబ్బా 6 పుట్టిరు, నాకు చెల్లెకు ఒక్కడు పుట్టలే. ఇప్పుడు యాకోబుకి ఏమవుతుందంటే ఈమె మీద ప్రేమ కలుగుతుంది, లియా మీద. ఈమెని గౌరవించడం స్టార్ట్ చేస్తాడు. ఎందుకో? ఎంతమందిని కన్నది ఈమె ఎవరిని కన్నది? ఒక్కరిని కూడా కనలేదు. అప్పుడు యాకోబుకి ప్రేమ వస్తుంది, ఈమెని గౌరవంగా చూస్తాడు. ఆమె మెల్లికన్లను చూడాడు, 6 కొడుకుల్ని చూస్తాడు. చూసి ఆమెను ప్రేమించడం స్టార్ట్ చేస్తాడు. దేవుడు ఇక్కడ న్యాయం చేసినా లేదా? ఈమెకే పిల్లలు ఇస్తే ఈమెను పట్టించుకుంటాడేనా? దేవుడు అన్యాయం చేస్తాడా? కాదు. మన జీవితంలో కూడా ఈమె రాహేలు ఇట్లా అయిందంటే దేవుడు ఈమెను ఏమి హేట్ చేస్తలేడు. యాకోబు తప్పు వల్ల ఈమె ఇట్లా అయింది అంతే. మన జీవితంలో కూడా కొన్ని అద్భుతంలో డిలే అవుతున్నాయి, కొన్ని ఆశ్చర్యకారాలు లేట్ అవుతున్నాయి అంటే అది మన మంచికే. మనం ఎక్కడనో మన దగ్గరనో ఎవరి దగ్గరనో ప్రాబ్లం ఉంది ఏదో. హన్న మనకు తెలుసు. ఆ హన్న టైంలో ఏలి కుమారులు యాజకులు అన్ని పిచ్చి పిచ్చి పనులు చేస్తూ ఉంటారు. ఎవ్వరు కరెక్ట్ దేవుని మందిరంలో పరిచారం చేయడానికి ఒక్కరు కూడా ఉండరు. అట్లాంటి టైంలో దేవుడు ఏం చేస్తాడంటే హన్న గర్భంని మూసివేసినప్పుడు, ఎందుకంటే ఎవ్వరు కూడా వచ్చి నా కొడుకుని తీసుకో మందిరంకి తీసుకో అని ఎవ్వరు అన్నారు. చాలామంది కూడా పిల్లలు కనకముందు వాళ్ళు ఏమంటారు అంటే దేవుడు నాకు పిల్లల్ని ఇస్తే నేను దేవునికే అప్పచెప్తా, దేవుని సేవకే అప్పచెప్తా అంటారు. దేవుడు ఇచ్చినాక ఏం చేస్తారు? యూట్యూబ్కి అప్పచెప్తారు, ఫోన్లకు అప్పచెప్తారు. నువ్వు ఏడవకరా, ఫోన్ తీసుకో, ఆడు ఫోన్ చూస్తాడు. కానీ దేవుడు ఏం చేసిండంటే ఈ హన్న గర్భంని ఎందుకు మూసేసిండంటే హన్న తన కుమారుడైన సమూయేలుని మందిరంకి ఇవ్వాలి. ఎందుకంటే ఏలి కుమారులు మనిషి లేరు. అందుకోసం ఏం చేస్తాడంటే హన్నాని దేవుళ్ళకి గడిపేటట్టు చేస్తాడు. ఆమె హన్న ప్రార్థన చేస్తుంది, ఏడుస్తుంది, అంత మొరబెట్టినాక బైబిల్లో రాసి ఉంటుంది, అప్పుడు దేవుడు హన్నాని జ్ఞాపకము చేసుకొని ఆమె గర్భం తెచ్చినాను. ఎందుకంటే ఆమె అప్పుడు దేవునితో మంచిగా క్లోజ్ అయిపోయినాక దేవుని దగ్గర ఏడిచేది, దేవుని దగ్గర మాట్లాడేది, దేవుని దగ్గర అన్నీ చెప్పుకునేది. అప్పుడు దేవుడు ఆమెతో క్లోజ్ అయిపోయినాక అప్పుడు ఏమైందంటే కొడుకు పుట్టినప్పుడు కొడుకు దేవా నువ్వు తీసుకో అని ఇచ్చేసింది. అదే ఒకవేళ హన్నాకి ఫస్టే కొడుకు పుట్టి ఉంటే, సమూయేలు పుట్టుంటే అస్సలు దేవుని మందిరంకి ఇవ్వకపోయేది. ఆమె మంచిగా ఆమె వాళ్ళ పారంపర్య ప్రకారం ఆ గోత్రం ప్రకారం అట్లనే పెంచేది.
కానీ ఆమెకి లేట్ అయింది కాబట్టి దేవునికి ఇవ్వగలిగింది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఏం చేస్తాడంటే కొన్నిసార్లు మనం తప్పిపోయి తిరుగుతూ ఉన్నప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే కొన్ని అద్భుతంలో ఆపేస్తాడు, చెయ్యడు. ఏదో ఒక ప్రాబ్లం తీసుకొచ్చినప్పుడు మనం ఏం చేస్తాం, దేవుని దగ్గరకు వచ్చి ఉంటాం. కొంచెం సేపు అట్లనే ఉంది నాతోని. అబ్రహాంకి కూడా దేవుడు 100 సంవత్సరాలకి ఇస్తాడు తెలుసా. కానీ దానికంటే ముందు అబ్రహాం దగ్గర దేవుడు వచ్చి ఏం చెప్తాడు తెలుసా, వాక్ బిఫోర్ మీ, నా ముంగట నువ్వు నడువు. ఓ అబ్రహామా, నీకు కొడుకునిచ్చే ముందు నా ముంగట నువ్వు నడువు, నా ముంగట నువ్వు యథార్థంగా నా ముంగట నువ్వు నడువు, నీకు కొడుకునిస్తా అంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. కొన్ని అద్భుతంలో దేవుడు మన జీవితంలో ఆపుతుందంటే దాని అర్థం ఏంటంటే అది మన మంచికే అని. దేవుడు న్యాయవంతుడు. ఏది కూడా దేవా నా జీవితంలో ఎందుకు అయితే లేవు, దేవా నా జీవితంలో ఎందుకు ఈ శ్రమలు అంటే గుర్తుపెట్టుకో, నీకు మంచిదే, నువ్వు ప్రార్థనలు ఎక్కువ గడిపే సమయం నీకు వస్తుంది. యోబు గురించి కూడా దేవునికి కొన్ని తెలియదు. దేవుడు ఎట్లాంటోడు దేవుడు అని, ఆయన ఎంత ప్రేమిస్తాడని తెలియదు. దేవుడు ఒక శ్రమ తీసుకొస్తాడు ఆయనకి. శ్రమ తీసుకురాగానే యోబుకి దేవుని గురించి తెలిసింది. యోబు ఆ శ్రమ రాకముందు భయపడుకుంటూ ఉండే అని ఉంది బైబిల్లో. కానీ ఆ శ్రమ తర్వాత ఆయన ధైర్యంగా మారిపోయాడు. హల్లెలూయా. అంటే కొన్ని శ్రమలు వస్తున్నాయి అంటే మనకి గుర్తుపెట్టుకోండి, కొన్ని శ్రమలు ఏవైతే మీకు వస్తున్నాయో, కొన్ని శ్రమలల్లో మీరు వెళ్తున్నారు అనుకో, మీరు అర్థం చేసుకోండి, దేవుడు మిమ్మల్ని ఆయన సన్నిధికి రమ్మంటుండని. ప్రార్థనలల్లా, వాక్యంలల్లా, వర్షిప్లల్లా ఉండాలి. మనం వచ్చి దేవా నేను ప్రార్థన చేస్తున్నాను, నీకు స్తోత్రం, నాకు ఆత్రం, నేను వెళ్ళిపోతా అని ఇట్లా అనుకున్నాం అనుకో, అది దేవునితో నీకు సంబంధం ఏడుంది? ఈ దేవుడు న్యాయవంతుడు కాబట్టి రాహేలు గర్భం ఎందుకు ఆపిండు అంటే ఈయన లియాని ప్రేమించాలి. యాకోబు రాహేలు గర్భం అందుకోసం ఆపిండు. దేవుడు ఐగుప్తులో ఇజ్రాయెల్ ప్రజల్ని 400 సంవత్సరాలు ఉంచుతాడు. 400 సంవత్సరాలు ఎందుకు ఉంచింది తెలుసా? 400 సంవత్సరాలు దేవుడు అంటాడు బైబిల్లో, ఆయన జ్ఞాపకం చేసుకున్నాను ఉంటుంది. ఇజ్రాయెల్ ప్రజల్ని 400 సంవత్సరాల తర్వాత వాళ్ళని జ్ఞాపకం చేసుకొని బయటికి తీసుకొచ్చినట్ట. ఎందుకు 400 సంవత్సరాలు వాళ్ళని ఐగుప్తులు ఉంచిందంటే, ఈ 400 సంవత్సరాలు కానాను దేశంని కనానీయులు ఏం చేస్తారు, కడతా ఉన్నారు. మంచి కడతా ఉన్నారు, పెద్ద పెద్ద గోడల్ని కడతా ఉన్నారు, పెద్ద పెద్ద బావుల్ని తవ్వుతూ ఉన్నారు, మంచి పొలాలు వేస్తూ ఉన్నారు. ఈ కానానీయులు అంతా కష్టపడి కానాన్ దేశంని మంచిగా కట్టినాక, ఈ 400 సంవత్సరాలు వీళ్ళు కట్టినాక దేవుడు అంటాడు, సరే వచ్చేసేయిగా, ఇక్కడ ఉండొద్దిగా, ఆల్రెడీ అది కానాను రెడీ అయిపోయింది, నువ్వు ఇప్పుడు రా. 400 సంవత్సరాలు ఎందుకు వెయిట్ చేయించింది దేవుడు అంటే, ఈ కానాను దేశంని వీళ్ళు కష్టపడి కట్టలేదు, కానానీయులు కష్టపడి కట్టారు. తర్వాత దేవుడు ఏం చేసి కానానీయులను అందులో చెలగొట్టేసి ఇజ్రాయెల్ ప్రజల్ని అందులోకి పంపించాడు. ఈ ఇజ్రాయెల్ ప్రజలు ఐగుప్తు సొమ్మంతా తీసుకొచ్చిరట. మళ్ళీ ఆ బంగారం, ఐగుప్తు బంగారం అంతా తీసుకొచ్చుకొని ఇక్కడ ఆల్రెడీ కట్టెలల్లా వీళ్ళు ఉన్నారంట. దేవుడు అట్లాంటి కార్యములు చేస్తాడు. నువ్వు వెయిట్ చేస్తున్నావు, దేవుడు డిలే చేస్తున్నంటే గుర్తుపెట్టుకో, అది ఇంకా నీ ఆశీర్వాదం కోసమే, ఇంకా నిన్ను ఇంకా అభివృద్ధిలోకి తీసుకురావడానికే దేవుడు అట్లా చేస్తుండు. హల్లెలూయా. ఈ లియాకి 6 పుట్టినరు. ఈ ప్రేమ వచ్చింది ఈయనకి, యాకోబుకి. తర్వాత ఏమైందంటే దేవుడు అంట ఈమెను జ్ఞాపకం చేసుకున్నంట. కాబట్టి దేవుడు ఒకరోజు, నువ్వు కూడా అనుకోవచ్చు, దేవుడు నా జీవితంలో ఎప్పుడు చేస్తాడు అంటే గుర్తుపెట్టుకో, నీకు దేవుడు ఆ సమయం వచ్చినప్పుడు ఆయన నిన్ను జ్ఞాపకం చేసుకొని నీకు ఆశీర్వాదం ఇస్తాడు. హల్లెలూయా. ఆమె రాహేలు అనుకుంటుంది, నాకు ఎందుకు పిల్లలు పుడతలేరు అని ఏడుస్తుంది, బాధపడతా ఉంది. ఆమెకి ఏం చేసిందంటే రాహేలును దేవుడు జ్ఞాపకం చేసుకొని ఆమె మనవి విని ఆమె గర్భము తెరిచెను. అప్పుడు ఏమైందంటే, అప్పుడు ఆమె గర్భవతి అయ్యే కుమారుని కానీ దేవుడు నా నింద తొలగించుగాను అనుకునేను. హల్లెలూయా. ఆమె మీద అప్పుడు వరకు ఉన్న నిందని దేవుడు ఏం చేసిండు, గొడ్రాలు అని పిలువబడే ఆమెని ఎంత బాధగా ఉంటుంది కదా, నిజంగా ఆ బాధ తట్టుకోలేరు. 2 అక్క చెల్లెలు వాళ్ళు. బయట వాళ్ళు ఎవరో పిల్లల్ని కంటే వీళ్ళకి పిల్లలు లేకపోతే మస్తు బాధ అనిపిస్తుంది. స్త్రీలకు ఎక్కువ తెలుస్తుంది, ఎవరికైనా డిలే అయ్యి ఉంటే ఇంకెక్కువ తెలుస్తుంది. వేరే వాళ్ళందరికీ అవుతుంది, నాకు పిల్లలు ఎందుకు అవుతుంది, వాళ్ళకంటే నేను కదా మంచిగా ఉన్నా. ఇట్లాంటివి అన్నీ వస్తూ ఉంటాయి. ఈ రాహేలు సొంత అక్కకే పిల్లలు అవుతారు, ఈమెకి అవుతలేరు. ఎంత బాధపడి ఉంటుంది, ఎంత నిందలు పడి ఉంటుంది. గొడ్రాలు అని ఎంతమంది అని ఉంటారు. ఈమెను అన్న మాటలన్నీ కూడా దేవుని దగ్గర చెప్పుకుంటా చెప్తే 7 ఇంకో కూతురు పుట్టుతుంది ఆమెకి, లియాకి. తర్వాత దేవుడు ఈమె గర్భం తెరుస్తాడు. తెరిచినప్పుడు దేవుడు నా నింద తీసిండు. అప్పుడు ఆమెకు అర్థమైంది, దేవుడు నా నిందని తీసేసిండు, నా గర్భంని తెరిచిండు. మరియు ఆమె యెహోవా మరి ఒక కుమారుని, ఆమె విశ్వాసం ఎంత విశ్వాసం అంటే, ఈమెది ఒక కుమారుడు ఇచ్చినాక, యోసేపుని ఇచ్చినాక ఈ మంటుంది ఏమంటుందంటే, దేవుడు ఇక్కడితోని
ఆగడు, దేవుడు నాకు ఇంకొక కుమారుణ్ణి కూడా ఇస్తాడంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అట్లా విశ్వాసం మనందరికీ ఉండును గాక. ఆమంటుంది నాకు ఒక కుమారుడు కాదు, దేవుడు ఇంకొక కుమారుడిని కూడా ఇస్తాడు అని చెప్పి ఈ కుమారుడు పుట్టినప్పుడే నమ్మింది, విశ్వసించింది. ఆ కుమారుని పేరు కూడా ఏం పెట్టిందంటే ఇంకొక అతను వస్తాడు అని పెట్టింది. ఆయన పేరే యోసేపు. యోసేపు అంటే ఏంటంటే ఇంకొకడు యాడ్ అవుతాడని, హీ విల్ యాడ్ వన్ మోర్ అని, ఇంకొకడు వస్తాడు అని ఈ కుమారునికి పేరు పెట్టింది. ఏమని అంటే యోసేపు అని. యోసేపు అంటే ఇంకొకడు వస్తాడని. యేసు ప్రభు లైఫ్లో కూడా చూస్తే యేసు ప్రభు పుట్టినాక బైబిల్ వాగ్దానాలు ఏం చెప్పినాయి అంటే యేసుక్రీస్తు పుట్టినాక ఏం జరుగుతుంది తెలుసా? యేసుక్రీస్తు పుట్టి చనిపోయి తిరిగి లేచినాక ఆయన వెళ్ళిపోయినాక ఇంకొక ఆయన వస్తాడు. ఆయన ఎవరు? పరిశుద్ధాత్ముడు. హల్లెలూయా. ఈ స్టోరీలో కూడా యోసేపు పుట్టినాక ఈ రాహేల్ అంటుంది ఈయన కాదు ఇంకొక ఆయన కూడా వస్తాడు, అందుకోసం ఈయనకి యోసేపు అని పేరు పెడుతున్నా అంటాడు. అందుకోసమే యేసుక్రీస్తు కూడా ఈడ మనం యేసుప్రభుని చూస్తే యేసుప్రభు పుట్టినప్పుడు కూడా గాబ్రియల్ దూత వాళ్ళందరూ చెప్తారు, ప్రవచనాలు ఏం చెప్తాయి అంటే దేవుడు పరిశుద్ధాత్మని పంపిస్తాడని చెప్పి. యేసుప్రభు కూడా వచ్చేటప్పుడు ఇంకొక ఆయనను తీసుకురావడానికి వస్తున్నాడు. ఆయన యోసేపు పుట్టినప్పుడు ఆయనతో ఆగడానికి కాదు, ఇంకొక ఆయన కూడా వస్తాడు, ఆయననే బెన్యామీన్ తర్వాత పుడతాడు. అట్లా దేవుడు ఆ కథల మనకు ఫస్ట్ యోసేపు పుట్టుకలనే యేసుప్రభు పుట్టుక మనం చూస్తున్నాం. ఇట్లా యోసేపు స్టోరీలో మనకు యేసుప్రభు కనపడుతూ ఉంటాడు. ఇంకా మనం ముందుకెళ్తే ఆయన ఎట్లా చెరసాలలో పడ్డాడు, ఎట్లా విడిపించిండు, ఎట్లా అదంతా అక్కడ చూసుకుంటే కూడా మనకి యేసుప్రభు స్టోరీ కనపడుతుంది. నేను తక్కువనే చెప్పాలనుకుంటా, తక్కువ టైంలో నేను ఆ స్టోరీని కంప్లీట్ చేస్తాను, మెయిన్ పాయింట్స్. కాబట్టి మీ లైఫ్లో కూడా ఏమన్నా అద్భుతములు జరుగుతలేవు అంటే ఆ టైంలో మీరు ఏం చేయాలంటే, మీ అద్భుతములు జరుగుతలేవు, ఆ డిలే అవుతున్నాయి, ఆ టైంలో మీరు ఏం చేయాలంటే ప్రార్థనలు చేస్తూ ఉండాలి దేవుళ్ళ. హన్నా ఎట్లయితే ప్రార్థనలు చేస్తుంది, ఎందుకంటే బైబిల్ ఉంది, ఆయన జ్ఞాపకం చేసుకోవడానికంట ఒక మార్గం ఉంది. ఇప్పుడు బైబిల్లో రాసింది ఆయన జ్ఞాపకం చేసుకుంది కాబట్టి రాహేల్కి గర్భం తెరిచింది కదా. యేసు దేవుడు జ్ఞాపకం చేసుకోవాలంటే ఏం చేయాలి మనము అంటే సంఖ్యాకాండంలో ఉంది, మిమ్మల్ని బాధించిన శత్రువులు విరోధంగా మీ దేశంలో యుద్ధంలోకి వెళ్ళినప్పుడు ఆ బూరలు ఆర్భాటంగా ఊదవలెను, అప్పుడు మీ దేవుడని యెహోవా సన్నిధిని మీరు జ్ఞాపకంనకు వచ్చి. హల్లెలూయా. మనకు తెలిసి ఏంటంటే దేవునికి జ్ఞాపకం వచ్చిందంటే ఆయన విడుదలిస్తాడని. అలాగే ఆ జ్ఞాపకం వచ్చేటట్టు ఎట్లా చేస్తారంటే ఇజ్రాయెల్ ప్రజలు వాళ్ళు యుద్ధానికి వెళ్ళేటప్పుడు దేవుడు చెప్తుండే ఏమంటే మీరు ఎప్పుడైతే ఆ బూరలు ఊదుతారో, వాళ్ళ దగ్గర 2 బూరలు ఉంటాయి, సిల్వర్ ట్రంపెట్స్, వెండి బూరలు ఉంటాయి. ఆ బూరలు ఎప్పుడైతే ఊదుతారో యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఆ బూర శబ్దము మనుషులకి వాళ్ళందరూ కూడా బయలుదేరుతారు. ఆ బూరల శబ్దము దేవుడు కూడా వింటాడంట, విని జ్ఞాపకం చేసుకుంటాడంట. ఆ బూరలు ఇప్పుడు ఏంటంటే నీ నోరే. నువ్వు ఎప్పుడైతే బూర ఊతావో, ఎప్పుడైతే దేవుని స్తుతిస్తావో, ఎప్పుడైతే దేవుని ఆరాధిస్తావో, ఊదడం అంటే ఆరాధించడం, ఊదడం అంటే ప్రార్థించడం. నువ్వు ఎప్పుడైతే నీ నోరు తెరిచి బూరలు సైలెంట్గా ఉంటే ఏమైనా పనికొస్తాయా, లేకపోతే సౌండ్ చేస్తే పనికొస్తాయా? మీరు సైలెంట్గా ఉంటే ఏమైనా పని వస్తుందా, సౌండ్ చేస్తే పనికొస్తారా? అద్భుతములు చేయవాడు ఇక్కడ ఉన్నాడా లేదా? ఆయన ఉండో లేదో బ్రదర్, నాకెందుకు, నేనైతే ఉన్నా. నువ్వు వాక్యం చెప్తే వెళ్ళిపోతా. ఎవరున్నారు మన మధ్యలో? వేడి కూడా ఉంది, నాకు అర్థమవుతుంది, అగడగడు ఉంది, నాకు కూడా చెమటలు వస్తూ ఉన్నాయి. హల్లెలూయా. ఆయన ఎట్లా చేయవాడిలా ఉన్నాడంట. కాబట్టి నువ్వు ఎప్పుడైతే ఆయనని అట్లా నువ్వు ఆ పాటల ద్వారా బూరతోని నోరుతోని నువ్వు ఎప్పుడైతే స్తుతిస్తూ ఉంటావో, ఓ అని స్తుతిస్తూ ఉంటావో, బూరలాగా అరుస్తూ ఉంటావో, బూర సౌండ్ ఎట్లా వస్తుంది, ఒక దగ్గర నుంచి ఉంటే దూరం వస్తూ ఉంటుంది. మన శామ్ ఎబెనెజర్ ఎట్లా అరుస్తాడు? పాటలలో అరుస్తాడు. ఒకసారి అరువురా, ఇన్లే అట్టను మన వాళ్ళు ఏదన్నారు ఇప్పుడు దాకా. శరణు యేసు శరణు 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 శరణు. మీ బూరలు ఏమైనాయి? ఊదండి. శరణు యేసు శరణు 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 నా ప్రభువా. దురిత దూరు నీ దరి చేరితిరా, నీ సిలువే నా శరణా సిలువే. అవునయ్యా. నా శరణాయనురా. హల్లెలూయా. మీ నోరు బూరలు ఊదిరా అందరూ? దేవుడు ఎవరెవరిని జ్ఞాపకం చేసుకుంటాడని ఉంది బైబిల్లో. ఎవరిని జ్ఞాపకం చేసుకుంటాడంట దేవుడు? మీరు ఆ బూరలు ఆర్భాటంగా ఎట్లు ఊదాలంట? అట్లా ఊదాలా? అలసిపోయినట్టు
ఓ ఎట్లుదాలే ఆర్భాటం కూదాలే. హల్లెలూయా హల్లెలూయా. ఆర్భాటం ఉందా మీకు? హల్లెలూయా. మీరు పాట పాడేటప్పుడు బూరలు నోరు తెరిచి ఓ ఓ ఓ అని అరిచిన అనుకో, పక్కన వాళ్ళందరూ రావాలి. హల్లెలూయా. ఆ పిచ్చోడు కుంటోని బాగు చేసి బయటకు పంపించినప్పుడు ఊరంతా వచ్చిందా లేదా? మీ అరుపు మీ బూరలు వాళ్ళందరినీ గుంజుకొచ్చును గాక. హల్లెలూయా. పాడుంది ఏమనుంది? ఎక్కడ నీ నామము, బూరలు ఊదండి ఇప్పుడు. ఎక్కడ నీ నామము వినబడుతుందో అక్కడ నేనున్నానని అన్న యేసయ్యా. ఆమేన్. అక్కడ నీ నామము వినబడుతుందో అక్కడ నేనున్నానని అన్న యేసయ్యా. అవును ఉన్నావు, నీవు ఉన్నావు, ఉన్నావు ఉన్నావు, నీవు ఉన్నావు, ఉన్నావు, మాలో ఉన్నావు. హల్లెలూయా. ఎక్కడ నీ నామము వినబడుతుందో యేసు అక్కడ నేనున్నానని అన్న యేసయ్యా. ఎక్కడ నీ నామము వినబడుతుందో ఇక్కడ నీ ఉన్నావని అని అన్న యేసయ్యా. ఆత్మదేవునిగా నీవు ఉన్నావు, ఆలోచన కర్తగా నీ ఉన్నావు, అద్భుతములు చేయువనిగా ఉన్నావు, అదృశ్య స్వరూపునిగా ఉన్నావు. హల్లెలూయా. అద్భుతములు చేయువనిగా ఉన్నావు, అదృశ్య స్వరూపునిగా ఉన్నావు, అద్భుతములు చేయువనిగా ఉన్నావు, అదృశ్య స్వరూపునిగా ఉన్నావు. మాతో అద్భుతములు చేయువనిగా ఉన్నావు, అదృశ్య స్వరూపునిగా ఉన్నావు. దేవా ఉన్నావు, నీవు ఉన్నావు, ఉన్నావు, మాలో ఉన్నావు, అవునయ్యా. ఉన్నావు, నీవు ఉన్నావు, ఉన్నావు, మాలో ఉన్నావు. ఎక్కడ నీ నామము వినబడుతుందో అక్కడ నేనున్నానని అన్న యేసయ్యా. ఎక్కడ నీ నామము వినబడుతుందో అక్కడ నేనున్నానని అన్న యేసయ్యా. హల్లెలూయా. ఆయన ఎట్లున్నాడంటే మన మధ్యలో ఆలోచన ఇచ్చి, మీకు ఆలోచనలో భయంగా ఉంటే మీ ఫ్యూచర్ ఏం ఆలోచించాలో మీకు తెలియకపోతే ఆయన ఎట్లున్నాడు మన మధ్యలో? ఆలోచనకర్తగా ఉన్నాడు. మంచి ఆలోచనలు ఇస్తాడు మీకు, ఎందుకంటే ఆయన ఆలోచనకర్తలు ఉన్నాడు. మీకు అద్భుతంలో కావాలంటే ఆయన ఉన్నాడు, అట్లా రెడీగా ఉన్నాడు మన మధ్యలో. అదృశ్యంగా ఉన్నాడు ఆయన, అంతే కనిపిస్తలేడు అంతే మనకి. ఎట్లున్నాడు ఆయన? అదృశ్య స్వరూపిణిగా ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి మీ బూరెలు ఊదండి. రాహేల్ ఎట్లయితే ఆమె ప్రార్థన చేసింది, హన్నా ఎట్లయితే ప్రార్థన చేసింది, ఇజ్రాయెల్ ప్రజలు మూలుగులు విన్నాడు దేవుడు. కాబట్టి నోవా ప్రార్థన విని జ్ఞాపకం చేసుకున్నట్టు మీ అందరినీ కూడా దేవుడు ఈరోజు జ్ఞాపకం చేసుకోను గాక. మీకు రావాల్సిన అద్భుతంలో దేవుడు చేయును గాక. రాహేలు గర్భం తెచ్చినట్టు ఇక్కడ గర్భం కోసం ఎవరైతే ప్రార్థిస్తారో వాళ్ళ గర్భంలో యేసు నామములో తెరబడును గాక. హల్లెలూయా. దేవుడి వాక్యం దీవించింది. అందరం చేతులు దేవునికి వందనాలు చెల్లిద్దాం. హల్లెలూయా 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 హల్లెలూయా. థాంక్ యూ జీసస్. థాంక్ యూ గాడ్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఓ రిజమరా హో షివి గ్లోరియా జనాదలో రకబారా హో రనలాదన జనాదలో రషిగర్ లహోందన జమీందలో రషియా ఓ రిదల్ అజమా హో తులో రహజమారా షిగర్ జలాదర హో లరబారా హో షివియా జలాదల్ బిన్ హౌ మాందరో జలారా షిగర్ జలాదర షివియా జనాద్ ఓ దలేజ్ రేషదోర్ ఓ రిదల్ జమీందరో హో లరబారా ప్రతి ఒక్కరిని మీరు తాకండి ప్రభా, ప్రతి ఒక్కరిని నోరు తెరవండి ప్రభా, ప్రతి ఒక్కరిని ముట్టండి స్వస్థపరచండి. హల్లెలూయా. బలహీనమైన శక్తిని తీసివేయండి ప్రభా. మీ పరిశుద్ధాత్మ శక్తితో నింపండి, పరిశుద్ధాత్మతో నింపండి, పరిశుద్ధాత్మతో నింపండి. అన్య భాషలు దయచేయండి ప్రభా. ఆత్మవరాలు హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా హల్లెలూయా. పరిశుద్ధాత్మను అందుకోండి. హల్లెలూయా. ఆయన ఇక్కడ ఉన్నాడు, నీ దేవుడు ఇక్కడ ఉన్నాడు. హల్లెలూయా. నీ కన్నీరు నెరిగిన దేవుడు ఆయనే, నీ బాధను దుఃఖం నెరిగిన దేవుడు. ప్రియమైన సంగమా, నేను మీ మధ్యలో దిగి ఉన్నాను. నా రాకడ సమీపంగా ఉంది. మీరు సిద్ధంగా ఉండి నశించిపోతున్న ఈ లోకములో అనేక మందికి నన్ను గూర్చిన వార్త మీరు తెలియచేయుడి. దేని గురించి మీరు భయపడకుడి, నేను మీకు తోడుగా ఉన్నాను. ఆనాడు ఇజ్రాయేల్ ప్రజల్ని ఐగుప్తు నుండి ఏ రీతిగా అయితే కానానులోకి నడిపించినో అదే రీతిగా పాపములో ఉన్న ఈ లోకమును నా పరమ కానానికి నేను నడిపించబోచున్నాను. దానికి మోషేని ఎన్నుకున్న రీతిగా సిద్ధంగా ఉన్న ప్రతి ఒక్కరిని నేను వాడుకోబోచున్నాను. మీ అందరి మీద నా ఆత్మని కుమ్మరించి అద్భుత కార్యములు మీ మధ్యలో జరిగించబోచున్నాను. ఇదే యెహోవా వాక్కు. స్తోత్రం దేవ, పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వశక్తి గల దేవ,
జీవముల తండ్రి మీకే స్తుతి స్తుతి స్తోత్రములు ప్రభా. స్తోత్రాలు దేవా. ఇప్పటి వరకు మా మధ్య ఉండి నా ప్రభా నా తండ్రి మరి పాటల ద్వారా మహిమ పొందిన విధానం బట్టి వందనములు, వందనాలు యేసయ్యా. సాక్ష్యాల ద్వారా మహిమ పొందిన విధానం బట్టి వందనములు వందనాలు దేవా. ప్రభా. వాక్యం ద్వారా మాతో మీరు మాట్లాడిన దేవా మీకు అవును వందనములు యేసయ్యా. ప్రభా. ఆత్మ దేవునిగా మా మధ్య ఉండి నడిపించినందుకు వందనాలు ప్రభా. వందనాలు యేసయ్యా. వాక్యం లోతులోకి నడిపించిన దేవానికి వందనాలు. వందనాలు. రాహేలు గర్భము తెరిచిన దేవుడు విస్తు అవును ప్రభా. యేసయ్యా. దేవాను న్యాయము జరిగించి దేవుడు విస్తు ప్రభా. అవును యేసయ్యా. నా తండ్రి ఇక్కడ ప్రతి బిడ్డ హృదయ వాంఛలను తీర్చండి ప్రభా. తీర్చండి ఏ దేవా. సమస్య కొరకైతే బిడ్డ పాదసన్నిలో అడుగు పెట్టిందో నా ప్రభా, అవును యేసయ్యా. ప్రతి ఒక్కరి కోరికలు నెరవేర్చబడును గాక. ఆమేన్. ప్రతి ఒక్కరి ఆలోచనలు నెరవేర్చబడును గాక. ఆమేన్. ఈ ఆలోచనలన్నీ సఫలపరచును గాక. ఆమేన్. దేవా మీరు ఆశీర్వదించండి ప్రభా. ఆశీర్వదించండి. ప్రతి ఒక్క గర్భాన్ని మీరు తెరవండి ప్రభా. ఆమేన్. గర్భాన్ని అవరుస్తున్న చీకటి బంధించండి ప్రభా. మీ నామములో నా తండ్రి యేసు క్రీస్తు నామములో వాళ్ళని జ్ఞాపకం చేసుకొని ప్రభా. తండ్రి విడుదల దయచేయండి. దయచేయండి యేసు నామమున నా తండ్రి వాళ్ళకి కావాల్సిన సంతోష సమాధానం దయచేయండి. దయచేయండి. ఆ నిందలు అవమానములు తీసివేయండి ప్రభా. తీసివేయండి యేసు దేవా. నామములో అవమానములు తీసివేయండి ప్రభా. ఆమేన్. అవన్నీ యేసు నామమున కొట్టివేయబడును గాక. ఆమేన్. మీ కృపను దయచేయండి ప్రభా. దయచేయండి. మీ కృపను దయచేయండి ప్రభా. దయచేయండి దేవా. రాహేలు పట్ల కృప చూపించిన దేవుడు ప్రభా. అవును యేసయ్యా. అన్నా పట్ల కృప చూపించిన దేవుడు ప్రభా. అవును రాజా. ఇక్కడున్న బిడ్డల పట్ల మీ కృపను చూపించండి ప్రభా. చూపించండి. వాళ్ళ గర్భంలో తెరవబడును గాక. ఆమేన్. యేసు క్రీస్తు నామమున సంతానం కలుగును గాక. ఆమేన్. అన్ని విషయాల్లో విజయం దయచేయండి. దయచేయండి. ఫలించే కొమ్మలుగా ఉండాలి ప్రభా. అవును యేసయ్యా. యోసేపు ఫలించే కొమ్మగా ప్రభా. యోసేపు లాగా అందరూ ఫలించును గాక. ఆమేన్. నా తండ్రిని గొప్ప విజయాలు చూడాలి ప్రభా. చూడాలి అనేక దేవా. శ్రమల నుంచి విడుదల దయచేయండి. దయచేయండి. యేసు నామములో విడుదల దయచేయండి. దయచేయండి. బంధకాల నుంచి విడుదల దయచేయండి. దయచేయండి. రోగముల నుంచి విడుదల దయచేయండి. ఆ దయచేయండి. మంత్ర శక్తుల నుంచి విడుదల దయచేయండి. దయచేయండి. అవమానముల నుంచి విడుదల దయచేయండి ప్రభా. దయచేయండి. ప్రతి బిడ్డకు శాంతి సమాధానం కలుగ చేయండి. కలుగచేయండి. రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి ప్రభా. దయచేయండి మీ దేవా. నామములో రక్షణ కలుగును గాక. ఆమేన్. ఆ గుడ్డివాడు గంతులేసినట్టు నా ప్రభా. అవును ఇక్కడున్న యేసయ్యా. ప్రతి బిడ్డ గంతులేస్తూ సువార్తమానం ప్రకటించును గాక. ఆమేన్. నా తండ్రిని గొప్ప కార్యములు జరిగించి జరిగించి. మీ రాకడ సిద్ధపరచండి ప్రభా. సిద్ధపరచుకోండి. ఆనాడు ఇజ్రాయేల్ మరి ఆ కానాను వెళ్ళిన రీతిగా నా ప్రభా, అవును మేము యేసయ్యా. పరమ కానాను వెళ్ళు వరకు నా తండ్రి అవును మీరు రాజా. మాతో ఉండే దేవుడు వేసు ప్రభా. అవును యేసయ్యా. మిమ్మల్ని నడిపించేవాడు వేసు ప్రభా. అవును రాజా. మీరు మాకు అద్భుతములు చేయవాడవు నా తండ్రి. అవును యేసయ్యా. ఆశ్చర్యకార్యములు చేయవాడు ప్రభా. అవును రాజా. నా తండ్రి నువ్వు నిత్యుడగు తండ్రి నా ప్రభా. అవును మీరు యేసయ్యా. మాతో నడవండి యేసు ప్రభా. అవును రాజా. మా చేయి పట్టుకొని నడిపించండి. నడిపించండి. ఉన్నత కార్యములు మా పట్ల జరిగించండి. జరిగించండి సంఘం దేవా. పట్ల జరిగించండి ప్రభా. అవును కుటుంబాల యేసయ్యా. పట్ల జరిగించండి ప్రభా. జరిగించండి. మా దేశాల పట్ల జరిగించండి. జరిగించండి. ప్రపంచ వ్యాప్తంగా నా తండ్రి యేసు క్రీస్తు గొప్ప దేవుడు అని తెలుసుకోవాలి ప్రభా. ఆమేన్. ప్రతి నేత్రం చూచును గాక. ఆమేన్. ప్రతి మోకాలు ఒంగును గాక. ఆమేన్. ప్రతి నాలుక మిమ్మల్ని ఘనపరచును గాక. ఆమేన్. మీ రాకడ కుటుంబాలను సంఘాలను సిద్ధపరచమని సిద్ధపరచు. అపవాది అంధకార శక్తులను బంధించి బంధించండి. మీ నామములకే మహిమ ఘనత ప్రభావము కలుగును గాక. ఆమేన్. ఆమేన్. మరణాత యేసు ప్రభా త్వరగా రమ్ము. ఏసు రక్తమే జయం, ప్రభేసు నామమే జయం, ప్రభేసు రక్తం సంపూర్ణ విజయం. అపవాదికుల యొక్క నాశనం తండ్రిని ఈ కార్యములకు నిరంతరం జయం 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 తండ్రి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, శాంతి, సమాధానం, పరిశుద్ధాత్మ నడిపింపు మనకి ఈ ప్రాంతానికి, ఈ సంఘానికి సదాకాలం తోడైనను గాక. ఆమేన్.